నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్ నేను శ్రీకాంత్ తెలంగాణ రాజకీయాల్లో దటు ఇన్ ద బీఆర్ఎస్ పార్టీ ఒక సంచలనంగా మారింది కవిత లేఖ ఎమ్మెల్సీ కవిత తన తండ్రికి రాసినటువంటి లేఖ ఇప్పుడు సంచలనంగా మారింది కాంగ్రెస్ బీజేపీ నేతలు దీనిపైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ ఉంటే బీఆర్ఎస్ నేతలు మాత్రం సైలెంట్గా ఉన్నారు సో ఇందాకే దాసోజు మాట్లాడారు దాంట్లో నిజాలు ఏంటో ఎవరికి తెలుసు అయినా మా దాంట్లో కూడా కొంత ఇంటర్నల్ ఫ్రీడమ్ ఎక్కువగా ఉంటుంది సో వాట్ అడిగితే అని ఒక్క కామెంట్ ప్రస్తుతానికి దాసోజు నుంచి రావడం జరిగింది. ఇక ద మెయిన్ థింగ్ మొన్న రజతోత్సవ సభ వరంగల్ ఎల్కతుర్తిలో నిర్వహించినటువంటి బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సభలో బీజేపీని గట్టిగా విమర్శించాల్సింది, అట్లా చేయకపోవడంతో రాంగ్ సిగ్నల్స్ వెళ్ళాయి అన్నది కవిత సారాంశం. బీజేపీతో పొత్తు విషయంలో క్లారిటీ ఉందా లేదా ఇవ్వాల్సిందే అన్నది కవిత ఉద్దేశం. అట్లాగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం కాంగ్రెస్ దుష్ప్రచారానికి కూడా ఆస్కారం ఇచ్చామని, కాంగ్రెస్ విఫలం కావడంతో బీజేపీకి నెక్స్ట్ ఛాన్స్ అంటున్నారని లేఖలో ప్రస్తావించారు కవిత. మరి ముఖ్యంగా కేసీఆర్ ప్రసంగం అంతగా ఆశించినంత స్థాయిలో పంచ్ లేదని, ఒకవేళ ఉంటే బాగుండేదంటూ కూడా కవిత తన లేఖలో ప్రస్తావించడం జరిగింది. ఇంకా చాలా అంశాలను కూడా కవిత ప్రస్తావించడం జరిగింది. పార్టీలో ఉన్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో నేరుగా అసలు అధిష్టానాన్ని కలిసేటువంటి అవకాశం లేదు, కేసీఆర్ను కలిసే అవకాశం లేదు. అదేవిధంగా ఏదైతే మొన్న జరిగినటువంటి రజతోత్సవ సభ ఉందో అందులో ఉద్యమ కాలం నుంచి ఉన్నటువంటి ఉద్యమకారులను పక్కన పెట్టారు, వాళ్ళకు కూడా మాట్లాడించాల్సినటువంటి అవసరం ఉండే అన్నది ఇక్కడ కవిత ప్రస్తావించినటువంటి అంశం. మోరోవర్ తెలంగాణ తల్లి విగ్రహం గురించి ఎందుకు మాట్లాడలేదు, తెలంగాణ గీతం గురించి ఎందుకు మాట్లాడలేదు, 42% రిజర్వేషన్ల గురించి ఎందుకు మాట్లాడలేదు, స్థానిక సంస్థలకు సంబంధించి అన్నది కవిత లేవనెత్తినటువంటి అంశాలు. అండ్ మోరోవర్ తనకి యాక్సెస్ ఉండట్లేదు, కొన్ని జిల్లాలు ఖమ్మం కానీ నిజామాబాద్ కానీ వెళ్ళినప్పుడు అక్కడ కార్యకర్తలతో నేరుగా మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది తప్ప పార్టీ నుంచి యాక్సెస్ ఎక్కడ రావడం లేదంటూ కూడా చేసినటువంటి కామెంట్స్. సో ఈ అంశంలో ప్రతిపక్షాలు చాలా అంశాలు లేవనెత్తున్నారు. ఒకవైపు బీజేపీ ఎంపీ రఘునందన్ ఒక మాట అంటున్నారు, తెలంగాణలో మరొక షర్మిల కాబోతోంది కవిత, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాబోతోంది, ఆ తర్వాత పీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టబోతోంది అని ఆయన మాట్లాడుతున్నారు. అటు కోమటిరెడ్డి కూడా కొన్ని కీలకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. అసలు తండ్రికి లెటర్ రాయాల్సినటువంటి అవసరం ఏంది, నేరుగా కలిసి మాట్లాడవచ్చు కదా, నేరుగా కలిసి మాట్లాడేటువంటి పరిస్థితి లేదా? సో ఇందులో కుటుంబ కలహాలు ఉన్నాయి అన్నది ప్రధానంగా బయటకు వస్తోంది. బీఆర్ఎస్ పార్టీ చీలిక దిశలో ఉందా? మొన్నటి వరకు హరీష్ రావు వేరు, కేటీఆర్ కేసీఆర్ ఒక రకంగా ఉన్నారు, హరీష్ రావుని కొంత డీవియేట్ చేస్తున్నారు అన్నటువంటి వాదన తర్వాత కేటీఆర్ 2 సార్లు హరీష్ రావు కలిసిన తర్వాత నిన్న కూడా హరీష్ రావు కేసీఆర్ని ఫామ్ హౌస్లో 3 గంటల పాటు భేటీ అయిన తర్వాత ఆల్ ఆఫ్ సడన్ గా సాయంత్రానికి కవిత లేఖ ఏదైతే మీడియాకు లీక్ అయిందో సో దీంట్లో చాలా అంశాలు పరిగణలోకి వస్తున్నాయి. సామాజిక తెలంగాణ అంటూ ఈ మధ్యకాలంలో కవిత మాట్లాడుతున్నటువంటి అంశాలు, పూలేకు సంబంధించినటువంటి విషయంలో కవిత ఓన్ చేసుకుంటున్నటువంటి అంశాలే కానీ అట్ ది సేమ్ టైం అక్కడక్కడ సీఎం అన్నటువంటి నినాదాలు, ఈవెన్ ఫామ్ హౌస్ పుట్టినరోజు సందర్భంగా కేసీఆర్ని కలిసేటువంటి సందర్భంలో కూడా సీఎం అన్నటువంటి నినాదాలు, ఇవన్నీ కూడా కొంత చర్చలోకి వస్తున్నాయి. కవితను పక్కన పెడుతున్నారా? కవిత జైలుకు వెళ్ళొచ్చిన తర్వాత ఓన్ డెసిషన్స్లోకి వెళ్తున్నారా? కవిత పార్టీలో కీ రోల్ ఏమన్నా అడుగుతున్నారా? కవిత పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ కావాలని డిమాండ్ చేస్తారా? అదే జరిగితే పార్టీకి నష్టం అని చెప్పేసి కేసీఆర్ ఏమైనా అన్నారా? ఇట్లా చాలా అంశాలు పరిగణలోకి వస్తున్నాయి. సో కొంచెం నారాజ్గా ఉన్నటువంటి హరీష్ రావు ఇప్పుడు మళ్ళీ కేసీఆర్తో కలిసిపోయారా, కేటీఆర్తో కలిసిపోయారా? ఇట్లా చాలా అంశాలు చర్చలోకి వస్తున్నాయి. మాట్లాడదాం. కాంబోజ్ వెంకటేశ్వర్లు గారు బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి మనతో పాటు జాయిన్ అవుతున్నారు. అట్ సేమ్ టైం గిరికొండలరెడ్డి గారు టీపీసీసీ అధికార ప్రతినిధి, అందం రామరెడ్డి గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, అట్ సేమ్ టైం శేషు గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. ముందుగా రామరెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నాయకులు. రామరెడ్డి గారు, సో కవిత లేఖ బీఆర్ఎస్ పార్టీలో సంచలనంగా చూస్తున్నారా? తెలంగాణ రాజకీయాల్లో ఏమైనా భారీ పెనుమార్పులు సంభవిస్తున్నాయనుకోవాలా? ఎట్లా చూడవచ్చు రామరెడ్డి గారు? ఐ థింక్ సో నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత డిబేట్ విల్ బి కంటిన్యూడ్.
వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. సో పాజిటివ్ ఫీడ్బ్యాక్, నెగిటివ్ ఫీడ్బ్యాక్. సో నెగిటివ్ ఫీడ్బ్యాక్ మీద చర్చ అట్లా ఉంటే కోర్స్ అది పొలిటికల్ చర్చ అనుకున్నా కానీ తండ్రిని కలిసి నేరుగా చెప్పలేనటువంటి గ్యాప్ కేసీఆర్కి కవితకు వచ్చిందా? లిక్కర్ కేసులో తిహార్ జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత కేసీఆర్ని కవిత కలవడం జరిగింది. ఆ తర్వాత ఓన్ స్టాండ్ తీసుకొని వెళ్తున్నారా? పార్టీకి సంబంధం లేకుండా డెసిషన్స్ తీసుకుంటున్నారా? సో కవిత డిమాండ్స్ ఏంటి? పార్టీలో పక్కన పెట్టేశారా? ఇవన్నీ కూడా చాలా చర్చలు నడుస్తున్నాయి. సో రానున్న కాలంలో ఎందుకు సడన్గా సామాజిక తెలంగాణ అంశాన్ని కవిత ఎత్తుకోవడం జరిగింది? అండ్ రానున్న కాలంలో మరొక షర్మిలలా కూడా కాబోతున్నారంటూ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఒక కామెంట్ చేస్తున్నారు. సో అంటే కొత్త పార్టీ ఏమైనా పెట్టబోతున్నారా? ఇవన్నీ కూడా చర్చనీయాంశంగా మారాయి. రైట్, కంబోజ్ వెంకటేశ్వర్లు గారు బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి. కంబోజ్ గారు, ఏం జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీలో? ఇది కుటుంబ కలహాల, కుటుంబ రాజకీయాలు బయటకు వస్తున్నాయా? కవిత డివియేట్ అవుతుందా? కవితను పక్కన పెట్టేశారా? కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారా? చాలా ప్రశ్నలు కనిపిస్తున్నాయి. ఎట్లా చూస్తున్నారు? ఏం చెప్తారు? గుడ్ ఈవినింగ్ ఐఎన్టీ సీనియర్స్ అండ్ తోటి ప్యానల్ మెంబర్స్కు. బీఆర్ఎస్ పార్టీలో అట్లాంటిది ఏం జరగదు. కేసీఆర్ గారికి కవిత లెటర్ రాయడంలో అంత కొత్త ఏం లేదు. కొన్ని మర్చిపోయిన పాయింట్స్ను తన బిడ్డగా స్పష్టతనిచ్చిందేమో. లేఖ రాయడం తప్పేం కాదు, కానీ లేఖ రాసేంత దూరం వాళ్ళ మధ్యలో వచ్చిందా? కేసీఆర్ కలిసేటువంటి పరిస్థితి కూడా లేదా? కలిసి కన్న తండ్రిని కలిసేటువంటి పరిస్థితి లేదా అన్నదే ప్రశ్న. ఒక 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కేంద్ర మినిస్టర్గా, ముఖ్యమంత్రిగా, ఉద్యమకారుని చేసిండు. తన కూతురు డైరెక్ట్గా మాట్లాడలేదు కావచ్చు, లెటర్ రాసిండు కావచ్చు. ఆ లెటర్ కూడా మా పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ, గౌరవ్ కేసీఆర్ గారిని ఇంకా స్పందించలేదు. అది స్పష్టత లేదు. ఒక కూతురుగా కేసీఆర్ గారికి లెటర్ రాయడంలో కూడా తప్పేం లేదు. ఎందుకంటే అది అంతర్గతంగా మా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అంశము. ఇలా కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు మా బీఆర్ఎస్ పార్టీ మీద అంతగా ఉలిక్కి పడాల్సిన అవసరం కూడా లేదు. నేను ఏమంటున్నానంటే, కవిత గారు మా వితిన్ ది పార్టీలో కేసీఆర్ గారి ఆలోచన మేరకు కేసీఆర్ గారి బాటలోనే నడుస్తారు. సామాజిక తెలంగాణ, భౌలిక తెలంగాణ, బంగారు తెలంగాణ ఏదైనా బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యం అవుతుంది. ఆ బీఆర్ఎస్ పార్టీలోనే కవిత గారు ఉంటారు, కేసీఆర్ గారు ఉంటారు, కేటీఆర్ గారు ఉంటారు, గౌరవ హరీష్ గారు ఉంటారు, మా ఉద్యమకారులు ఉంటారు. మేము ఎక్కడికి పారిపోయి మా చీలికలు ఏం లేవు. క్లియర్గా రాబోయే కాలంలో మీరు లోకల్ బాడీ ఎలక్షన్లో, రాబోయే కాలంలో సర్పంచ్ ఎంపీటీసీ ఎలక్షన్లో మీరు చూస్తారు. ఇది చిన్న సమస్య, ఏదో నీటి బుడగ లాంటిది. పెద్దగా బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు దీన్ని పెద్దగా చూపిస్తున్నారు. రఘునందన్ రావు గారు, కిషన్ రెడ్డి గారు ప్రెస్ మీట్స్లో అంత చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఒకవేళ మీరు 8 మంది ఎంపీలు గెలిచినటువంటి అంశం మీద అయితే, ఇవాళ రేవంత్ రెడ్డి గారు నేషనల్ హెరాల్డ్ కేసులో 2000 కోట్లు ట్రాన్స్ఫర్ చేసినట్టుగా ఎఫ్ఐఆర్ అయింది, ఈడీ ఎఫ్ఐఆర్ అయింది. దాని మీద మీ 8 మంది ఎంపీలు కానీ, కిషన్ రెడ్డి గారు కానీ స్పందించాలి. ఈ చిన్న కవిత ఎమ్మెల్సీ గారు డాడీకి ఇచ్చింది లెటర్ రాస్తే దాంట్లో పెద్ద చర్చ ఏం లేదు. దాంట్లో బూతులు లేవు. పాకిస్తాన్ ఇండియాకు జరిగిన ఈ అంశాన్ని ఎందుకు వర్కింగ్ ప్రెసిడెంట్ గానీ హరీష్ రావు గానీ ఎందుకు ఖండించలేకపోతున్నారు? ఇంకా తప్పే ఉందని చెప్పేసి వాళ్ళు ఎందుకు ఖండించలేకపోతున్నారు? ఇప్పుడు గౌరవ్ కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, కేసీఆర్ గారు కానీ, కవిత గారు కానీ ఈరోజు ఈవినింగ్ చర్చిస్తారు, వాళ్ళ పాయింట్స్ చెప్తారు, వాళ్ళు సభాముఖంగా ప్రెస్కు చేస్తారు. ఎందుకు ఈరోజు మార్నింగ్ అది 2వ తారీఖు నాడు రాసిన 7 పేజీల లేఖ అని చెప్తున్నారు. అది నిజమేనా? కవిత గారు రాశారా? కవిత గారు నేనే రాసినాను కూడా చెప్పలేదు. ఎక్కడ ఏమంటున్నంటే ఇంత జరుగుతున్నా ఎందుకు చెప్పలేకపోతున్నారు? 24 గంటలుగా మీడియా మొత్తం కోడైగొస్తోంది, రాజకీయాల్లో మొత్తం చర్చనీయాంశంగా మారుతుంది. ఎంపీలు మాట్లాడుతున్నారు, అటు మంత్రులు మాట్లాడుతున్నారు, కవిత ఖండిస్తలేరు, ఇటు హరీష్ రావు గానీ కేటీఆర్ గానీ ఖండించలేకపోతున్నారు. మా బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు ఎవరు స్పందించలేదు. దానికి స్పందించాల్సిన టైంలో స్పందిస్తాము. ఇప్పుడే స్పందించాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఈరోజు మేము గత 25 సంవత్సరాలుగా తెలంగాణకు స్వరముగా బీఆర్ఎస్ పార్టీ ఉంది. కేసీఆర్ గారు ఏం చేసినా, కేటీఆర్ గారు ఏం చేసినా, కవిత గారు ఏం చేసినా విత్ ఇన్ ది పార్టీలోనే స్టేట్ కమిటీ, రాష్ట్ర కమిటీ నిర్ణయాల మేరకే ముందుకెళ్తాం తప్ప ఆ లెటర్ పేద భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదు. దాని గురించి చర్చ అవసరం లేదు. అది రేపెల్లుండిలో అది మాసిపోతుంది కూడా. అసలు ఆ లెటర్ అనేది రేపెల్లుండి మర్చిపోతారు జనాలంతా. అంత సమస్యనే ఉండకపోవచ్చు. బట్ కాంగ్రెస్ పార్టీని నిందించిన, కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు చేసినటువంటి కేసీఆర్ ఎందుకు బీజేపీ పైన విమర్శలు లేలేకపోయారు? కవితను జైల్లో పెట్టించిందే బీజేపీ పార్టీ అన్నది ప్రపంచం అంతా తెలిసినటువంటి విషయమే. అట్లాంటి బీజేపీ మీద ఎందుకు మీరు 2 నిమిషాలు మాత్రమే మాట్లాడారు? బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అన్నది ఒక సంకేతమా? ఈరోజు పొన్న ప్రభాకర్ కూడా అదే అంటున్నారు. సో కాంగ్రెస్ పార్టీకి అర్థమైపోయింది బీఆర్ఎస్ బీజేపీ 2 ఒకటే అన్నది ఈ క్లియర్ కట్గా తెలిసిపోతుందని చెప్పేసి ఒక మాట్లాడుతున్నారు. సో క్లారిటీ ప్రజలకు ఇవ్వడంలో మిస్ అవుతుందా? కవిత క్వశ్చన్లో అర్థం లేదా?
బీజేపీ బీఆర్ఎస్ ఒకట, బీజేపీ కాంగ్రెస్ ఒకట అనేది ఈ రోజుతో తెలిసిపోయింది. పాలమూరు రంగారెడ్డి కేసులో దాంట్లో లుకలుకలు లేవు, ఏం జరగలేదు అని సుప్రీంకోర్టు కేసు కొట్టేసింది. ఇంకొకటి ఏంటంటే ఈరోజు ఈడీ గౌరవ డీకే శివకుమార్ గారిని, రేవంత్ రెడ్డి గారిని ఈడీ ఈరోజు ఎఫ్ఐఆర్లో పెట్టారు. నేనేమంటున్నానంటే బీఆర్ఎస్ పార్టీగా విత్తింది ఒక తండ్రికి ఉత్తరం రాస్తే దాంట్లో తప్పే ఉంటుంది, దాంట్లో పెద్ద చర్చించుకోవాల్సిన అవసరం ఏముంటుంది? చిన్న సమస్యలు మర్చిపోతే గౌరవ కేసీఆర్ గారు ఇదేం మాట్లాడాలి, ఇదే విషయం చెప్పాలనేది కూడా రూల్ ఏం లేదు కదా. తనకు అనుభవం ఉంది, ఏం చెప్పాలనో ఏం చెప్పకూడదో గౌరవ కేసీఆర్ గారికి తెలుసు కదా. దాన్ని సార్ ఇది చెప్పలేదు, ఇది చెప్పాల్సి ఉంటే బాగుంటుంది, బీఆర్ఎస్ పార్టీ బీజేపీని ఎత్తిపోయాల్సింది, కాంగ్రెస్ని తిట్టాల్సిందని అవసరం ఏం లేదు. ఏ టైంకు స్పందించాలనో, ఎక్కడ కర్రు కాతి వాచ పెట్టాలో గౌరవ కేసీఆర్ గారు తెలుసు. రాబోయే కాలంలో మీరే చూస్తారు. ఎందుకంటే బీఆర్ఎస్ బీజేపీని తిట్టాలన్నా, కాంగ్రెస్ని తిట్టాలనేది ఎవరు నిర్ణయించడానికి లేదు. ఎందుకంటే అది సమస్య మీద వచ్చినప్పుడు, టైం వచ్చినప్పుడు గౌరవ కేసీఆర్ గారే మాట్లాడతారు. ఆ సమయం వచ్చినప్పుడే మాట్లాడతారు. ప్రతిసారి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాల్సిన అవసరం లేదు. మేము 14 ఏళ్ళు ఉద్యమంలో ఉన్నాం, 10 ఏళ్ళు గవర్నమెంట్లో ఉన్నాం, ఇప్పుడు అపోజిషన్లో ఉన్నాం. మూడు పర్యాయాలు 3 విషయాలలో క్లారిటీగా మేము వస్తున్నాం. దానికి ఈరోజు కవిత గారు కేసీఆర్ గారికి లెటర్ రాశారు, ఇది పెద్దగా జరగాల్సిన అవసరం, దాంట్లో అట్లాంటి సమస్యనే లేదు. నేను ఏమంటున్నానంటే ఒకవేళ అదే జరిగితే పార్టీకి క్రమశిక్షణ చర్యలకు ఏమైనా దిగే అవకాశం ఉంటుందా? పార్టీని నేరుగా అంటే 4 గోడల మధ్యలో మాట్లాడాల్సినటువంటి విషయాల్ని ఈరోజు పబ్లిక్లో పెట్టారు. సో రిలీజ్ చేయడం జరిగింది, మీడియాకు లీక్ చేయడం జరిగింది. సో గతంలో చాలా సందర్భాల్లో కేసీఆర్ ఎట్లాంటి స్ట్రాటజిక్ ఉంటుందో తెలుసు. క్రమశిక్షణ దాటితే ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు. ఆల నరేంద్ర మొదలు పెడితే విజయశాంతిని చూసాం, వివేక్ని చూసాం, తుమ్మలను చూసాం, పొంగులేటిని చూసాం. సో అదే కోవాలో కవితను కూడా చూడొచ్చా? నేను ఏమంటున్నానంటే దాంట్లో లెటర్ మీరు చదివి ఉండొచ్చు, మీకు Exactly. ఇచ్చిపోతుంది. ఆ లెటర్లో ఎలాంటి మ్యాటర్ ఏం లేదు. దాంట్లో ఏముంది? గౌరవ్ కేసీఆర్ గారి స్పీచ్లో ఇవి మర్చిపోయారేమో. సరే, సో ఇది పార్టీ లైన్లోనే లెటర్ ఉంది అంటున్నారు. 100% ఉండొచ్చు. ఒకవేళ కొన్ని బీసీ పాలసీ గురించి మర్చిపోవడం, కొన్ని మర్చిపోతే అవి మాట్లాడితే బాగుండు డాడీ అని రాయొచ్చు. దానికి రాద్ధాంతం చేయాల్సిన అవసరం ఏముంటుంది? ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఈ రోజు ఇలాంటి వాళ్ళు ఇంకెవరో ఎమ్మెల్యేలు, మంత్రులు అంటే వేరే విషయం. కుటుంబంలోకి వచ్చేసరికి ఏంటి ఒకేసారి ఎందుకు ఇట్లా రివర్స్ అయిపోయింది అన్నది ప్రధానం. ఇంకోటి 2వ తారీఖు రాసినటువంటి లేఖ అంటే ఇది ఈ రోజు వరకు మధ్యలో హరీష్ రావుతో భేటీలు కావడం జరిగింది. కేటీఆర్ 2 సార్లు హరీష్ రావును కలిసింది. హరీష్ రావు డీవియేట్ అవుతున్నారా, హరీష్ రావును బీజేపీ ఏమైనా గాలం వేస్తుందా, చాలా తిరిగాయి. సో ఒక కాంప్రమైజేషన్ హరీష్ రావుకి వచ్చిన తర్వాత తను అనుకున్న డిమాండ్స్ వర్కౌట్ కాలేదు కాబట్టి ఈరోజు కవిత లెటర్ను బయట పెట్టింది అన్నది ఒక రాజకీయాల్లో తిరుగుతున్నటువంటి వాదన. అట్లాంటిది ఏం లేదు. కేసీఆర్ గారి ఆలోచన మేరకు బీఆర్ఎస్ పార్టీ విత్తింది రాష్ట్ర కమిటీ ఆలోచనలే ఉంటుంది. ఎలాంటి క్రమశిక్షణ చర్యలు ఉండవు. విత్తింది పార్టీలో ఉంటారు. ఏమైనా సమస్యలు ఉంటే మేము మాట్లాడుకుంటాం. మాది చిన్న ప్రాంతీయ పార్టీ, తెలంగాణ స్వరమే మేఘము. గత 10 సంవత్సరాలుగా ఉద్యమంలో ఉన్నాము, 14 ఏళ్ళు ఉద్యమంలో, 10 ఏళ్ళు గవర్నమెంట్లో ఉన్నాము. ఈ లెటర్తోనే వస్తుంది పోతుంది అనేది కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు వాళ్ళ వాదన వినిపించవచ్చు. నేను ఏమంటున్నానంటే అంతర్గతంగా లెటర్ రాయడం అనేది పెద్ద తప్పేం కాదు. రాసి ఉండొచ్చు. దానికి గౌరవ్ కేసీఆర్ గారు, గౌరవ్ కేటీఆర్ గారు టైం వచ్చినప్పుడు ఆ లెటర్ గురించి చెప్తారు. ఎందుకు అంత స్పీడ్గా స్పందించాల్సిన అవసరం ఏముంటుంది? ఒకవేళ ఏమైనా తప్పులు రాసి ఉంటే దానికి స్పందించాలి. ఇప్పుడు నేనేమో రఘునందన్ రావు గారు, గౌరవ కిషన్ రెడ్డి గారు ఇలా ప్రెస్ మీట్లో మాట్లాడారు. కానీ ఈ విషయాన్నే మాట్లాడారు తప్ప కనీసం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి పాలమూరు రంగారెడ్డి మీద మాట్లాడలేదు. నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ రెడ్డి గారు ఎఫ్ఐఆర్ పేరు పెట్టింది కూడా మాట్లాడలేదు. అది మాట్లాడితే కూడా బాగుంటుంది. నేను ఏమంటుంటే రాజకీయ అంశాలకు సంబంధించిన దాంట్లో రాజకీయం చేసినప్పుడు రాజకీయాలు ప్రతిసారి ప్రజల నోళ్ళల్లో, జర్నలిస్టు నోళ్ళల్లో మెదులుతుంటాయి. అంశాలుగా వచ్చినప్పుడు ప్రతిదీ మాట్లాడాలి. స్పెసిఫిక్గా ఇదేం మాట్లాడేది పక్కన పెడుతున్నారంటే దాని వెనకాల ఏదో ఉందని ప్రజలు గ్రహిస్తారు కదా. నేను ఏమంటున్నానంటే విత్ ఇన్ ది బీఆర్ఎస్ పార్టీలో గౌరవ్ కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కవిత గారు మా పార్టీలోనే ఉన్నారు. ఆ లేఖతో వచ్చిన సమస్యనే లేదు. అది ఇంకా దాని గురించి ఆలోచన చేస్తున్నాం. గౌరవ్ కేసీఆర్ గారు మాట్లాడతారు. కవిత గారు కూడా ఈరోజు సాయంత్రం అమెరికాకి వెళ్ళి వచ్చింది. ఆమె చెప్తారు విషయం ఏంటి అనేది. దాని గురించి చర్చే అవసరం. బీఆర్ఎస్ పార్టీలో చాలా స్పీడ్గా వెళ్తున్నాము. పార్టీ బలోపేతం అవుతుంది. రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో మీరే చూస్తారు. నేను ఏమంటున్నానంటే కాంగ్రెస్ వాళ్ళకు భయము, బీజేపీ వాళ్ళకు భయము, ఇవాళ బీఆర్ఎస్ బాగా స్టాండ్ అయిపోయింది అనేది భయం. కొండలరెడ్డి గారు వస్తాను. ఐ సీన్ యూ బిఫోర్ దట్. ఒకసారి రామరెడ్డి గారు ఎట్లా చూస్తున్నారు? బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. కవిత పేరు మీద వస్తున్నటువంటి లేఖ ఏదైతే ఇప్పుడు మీడియాలో, లేదంటే జనరల్గా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుందో, పొలిటికల్ వర్గాల్లో సర్క్యులేట్ అవుతుందో, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే. అందుకే బీజేపీ పైన కేసీఆర్ 2 నిమిషాలకు మించి ఎక్కువ సమయం కేటాయించలేకపోయారు. సో బీజేపీతో పొత్తు విషయంలో క్లారిటీ మిస్ అయింది అన్నటువంటి కవిత వాదనల పైన ఏం చెప్తున్నారు రామరెడ్డి గారు? డాడీకి డాటర్ లెటర్, అందులో ఏముంది మ్యాటర్, అదే ఇప్పుడు డిస్కషన్. ఎగ్జాక్ట్లీ. అయితే ఇక్కడ ఏంటంటే కవితకు బీజేపీ మీద చాలా అక్కసు ఉంది. ఎందుకంటే నిజామాబాద్ లో కవితను ఓడగొట్టింది బీజేపీ.
మళ్ళా నిజామాబాద్ లో పోటీ చేసే ధైర్యం లేకుండా చేసింది ధర్మపురి అరవింద్ గారు బీజేపీ. ఆ పరిస్థితి రాకుండా చేసింది. ఆ లిక్కర్ కేసులో 6 నెలలు జైల్లో పెట్టింది బీజేపీ ప్రభుత్వం, సెంట్రల్ ఏజెన్సీస్, పార్టీ కాదు, ప్రభుత్వం కాదు. పెట్టాయి. ఆమె పార్టీ కాబట్టి ఆ అక్కస్తోటి ఆమె ఆశించిన స్థాయిలో కేసీఆర్ గారు విమర్శించలేదని ఆమె బాధ వెళ్ళగక్కుంది. దాన్ని అంతవరకే తీసుకోవాలి. ఇక్కడ ఏంటంటే రాష్ట్ర కేసీఆర్ అనేది నేషనల్ పాలిటిక్స్ ఏదో చేసేది కాదు. ఇంతకుముందు ముఖ్యమంత్రి, ఆయన ఆశపడేది కూడా మళ్ళీ ఏమన్నా అవకాశం వస్తుందో రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయితే పార్టీ అధికారులు కాబట్టి రాష్ట్రంలో అధికారులు కాంగ్రెస్ మీదే విమర్శలు చేస్తారు. అది సహజం. కాంగ్రెస్ ఫెయిల్యూర్స్ బాగా ఉన్నాయి, మాట్లాడడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి కాంగ్రెస్ ఫెయిల్యూర్స్ మీద. కాబట్టి ఆయన కేసీఆర్ కాంగ్రెస్ మీదనే మాట్లాడతాడు. అంతో ఇంత తెలుగున్న ఏ నాయకుడైనా అదే. బీజేపీ మీద మాట్లాడబోతే తప్పులు ఏముండయి, ఉల్టా రివర్స్ అయింది. కాబట్టి తక్కువ మాట్లాడిన కూడా పచ్చబద్దాలు మాట్లాడాడు. 11 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం 11 రూపాయలు కూడా ఇవ్వలేదు అన్నాడు. మెడకాయ మీద తలకాయ నోడు ఎవడన్నా మాట్లాడుతున్నట్లా అట్లా అంటాడు ఎవడన్నా? ఎంత ఒక్కొక్క నేషనల్ హైవేలో 1,40,000 కోట్లు వచ్చినాయి తెలుసు. కిషన్ రెడ్డి గారు 9 సంవత్సరాలకే 9 లక్షల కోట్లు తెలంగాణలో ఖర్చు పెట్టినని బాజాబ్తా బుక్ ప్రింట్ చేసి పంచిండ్రు. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి, క్యాబినెట్ మీటింగ్ పెట్టి, ఓపెన్ వచ్చి నేను కూడా మీడియా ఛానల్లో బుక్లు ఇచ్చాను. అటువంటి అందరూ తెలుసు. కానీ ఆయన అటువంటి బీజేపీని తప్పడానికి ఏం లేదు కాబట్టి పచ్చబద్దాలతో 2 విమర్శలు చేసి ఎక్కువ దీంతో బీజేపీ జోలికి పోతే నా పరువు పోతే ఇక్కడ రేవంత్ కాంగ్రెస్ తిరిగితే మాత్రం, ఎందుకంటే కాంగ్రెస్ మీద తెలంగాణ ప్రజలకు తీవ్ర కోపం, ఆగ్రహం ఉంది, రైతులకు, మహిళలకు. కాబట్టి కాంగ్రెస్ ఇక్కడ ఒక అనుమానం, సరే బీజేపీ తెలంగాణకి ఇచ్చిందా, ఏమి ఇచ్చింది, ఏం లేదు. ప్రతిపక్షంలో కేసీఆర్ ఉన్నారు కాబట్టి అధికార పక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీనే తిట్టడం, విమర్శించడం సర్వసహజం. కాకపోతే బీజేపీ మీద కేవలం 2 నిమిషాలు మాత్రమే మాట్లాడడంతో చాలా మంది ఫ్యూచర్ లో పొత్తు పెట్టుకుంటారు అనే ఒక స్పెక్యులేషన్ ని ఇప్పుడు మొదలు పెట్టారు. అది బీఆర్ఎస్ వర్గాల్లో, పొలిటికల్ వర్గాల్లో ఎక్కువగా కనిపిస్తోంది. రానున్న కాలంలో బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అనే సంకేతాన్ని కవిత తన లేఖ రూపంలో పెట్టింది. బీజేపీని తప్పడానికి ఏలైనప్పుడు వీళ్ళు చేసే కుట్రలు ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటనే భయంకర దుష్ప్రచారం, పచ్చబద్ధ ప్రచారం. గత ఎన్నికల టైంలోనే 2023 నవంబర్లో, డిసెంబర్ టైంలోనే అప్పటి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు, అంతకుముందు అధ్యక్షుడు బండి సంజయ్ గారు బాజాబ్తా చెప్పారు. ఏంటంటే ఎవడన్నా ఎక్కడన్నా బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అంటే చెప్పు తీసుకొని కొట్టండి అన్నాడు. అందుకని ఇంకే ఎక్కువ ఉంటారు, చెప్పు తీసుకొని కొట్టండి అన్నారు. ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ గతంలో ఎన్నడూ ఒక్కటి కాలే, భవిష్యత్తులో కాలే, ఇప్పుడు ఉండయి. అది బీజేపీని దెబ్బతీయడానికి ఉపయోగించే ఏకైక అబద్ధపు కుట్ర అస్త్రం అది. దాన్ని వాడుకుంటున్నారు ప్రజలు. ఆ విష ప్రచారంతోనే మొన్న ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ప్రజలు అది హామీలు డిసెంబర్ 9 నాడే అది చేస్తాయి అబద్ధపు హామీలు, గాలిని మాలతో అధికారంకి వచ్చిండు, ఫెయిల్ అయ్యిండు. ఇప్పుడు ఒకటి మీటింగ్ పెట్టి ఏంటంటే అజు వెళ్ళే వాళ్ళకు మీకు పైసల కొదువేం లేదు, మేము ఏమైనా ఇస్తామంటాడు. అదే ఉద్యోగులు వీళ్ళు అడుగుతున్నాం, నన్ను ఓసిన రూపాయి రాదు, ఇక్కడ ఏం లేదంటాడు. ఇట్లా పూటగా మాట్లాడి రేవంత్ రెడ్డి పరువు పోయింది. కాబట్టి కేసీఆర్ కాంగ్రెస్ రేవంత్ తప్పడితే ప్రజలు నమ్ముతారు. బీజేపీని తప్పుపడితే నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి కవిత కూడా లెటర్లు చెప్పింది ప్రత్యామ్నాయంగా. ఆ లెటర్ మరి కవిత రాసిన అని కాంగ్రెస్ ఫెయిల్ అవుతుంది, అది కాంగ్రెస్ క్యాడర్ చెప్తున్నారు. ప్రత్యామ్నాయంగా బీజేపీ వెళ్తుంది, అది మన బీఆర్ఎస్ క్యాడర్ చెప్తుందని ఆ లెటర్ లో ఉంది. సో రానున్న కాలంలో బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటి కాబోతుందన్న సంకేతాన్ని కూడా దీనిలో తీసుకోవాలి. కాంగ్రెస్ వేరు, బీఆర్ఎస్ బీజేపీ 2 వేరని ఆల్రెడీ నేను చెప్పా. కిషన్ రెడ్డి గారు బండి చెప్పు తీసుకొని కొట్టమని ఆ మాట అన్నోళ్ళను, అది సమాధానం. బీఆర్ఎస్ చెప్పు తీసుకొని కొట్టడం సమాధానం. ఒక నిమిషం. కొండలరెడ్డి గారు, గుడ్ ఈవినింగ్. అందరూ నమస్కారం. అందరూ నమస్కారం. ప్యానెల్ లో నాతో పార్టిసిపేట్ చేసిన మిత్రులందరూ నమస్కారం. ఐటీవీ యాజమాన్యానికి నమస్కారం. కొండలరెడ్డి గారు, కవిత లేఖను కాంగ్రెస్ పార్టీ ఎట్లా చూస్తోంది? ఇక్కడ అంటే కాంగ్రెస్ పార్టీని విమర్శించడం కరెక్టే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు తీయకపోవడం కూడా చాలా హుందాగా ఉంది. బట్ కొన్ని అంశాలని ప్రస్తావించాల్సింది అని మాట్లాడుతూ కవిత తండ్రికి రాసినటువంటి లేఖ పైన మీ రియాక్షన్ ఏంటి? ఎప్పుడు దగ్గరుంటే లెటర్ రాస్తారా, దూరం ఉంటే లేఖ రాస్తారా సార్? బైసాబ్ ఒకటి గ్రహించండి, కవిత మధ్యలో కేసీఆర్ మధ్యలో గ్యాప్ లేకపోతే ఆ లేఖ ఎందుకు రాస్తుంది? ఆ గ్యాప్ ఉండడం వలన లేఖ రాసింది. డైరెక్ట్ తండ్రిగా ఇంట్లోనే తండ్రిగా కూతురు చెప్పొచ్చు,
వాళ్ళిద్దరి మధ్యలో ఆ పంచాయతీ ఉంది కాబట్టి తన సజెషన్ చేసింది. ఎందుకు కుర్చీ కోసం కొట్లాడ నడుతుంది, కుర్చీగా కిస్సా నడుతుంది. ఆ కిస్సాలో మరి అందరం చేసిన స్కామ్, నేను చేసిన స్కామ్ కేమో నాకు జైలుకు వేయించినా, నువ్వు బీజేపీతో కాంప్రమైజ్ నట్టు చేసినావు, మళ్ళా మొదటికి వచ్చింది నా పరిస్థితి ఇట్లే ఉన్నదని చెప్పేసి పోరాటం, అంతమించి ఏం లేదు. ఆమె చెప్పిన దాంట్లో వాస్తవం ఏంటంటే ప్రజలు కూడా కేసీఆర్ బాగా బడగొడతాడు, బాగా మీటింగ్ ముందు ప్రచారం బాగా ఆర్భాటంతో చేసిండ్రు, బాగా ఉపన్యసిస్తాడు అనుకున్నారు. కానీ ఆయన ఏమైందంటే తెచ్చింది చదువుకున్నాడు పాపం ఆయన. ఎందుకంటే చెప్పడానికి ఏం లేదు. ఆల్రెడీ ఎంపీ ఎలక్షన్స్ లోనే, పార్లమెంటరీ ఎలక్షన్స్ లోనే ప్రజలందరూ బుద్ధి చెప్పిండ్రు. డిపాజిట్లు వేసే స్థాయికి పార్టీని తీసుకొచ్చారు. ఎందుకంటే పవర్ లో ఉన్నప్పుడు ప్రజలను కాదు, ఉద్యోగులను, ప్రజలను, నిరుద్యోగులను, ఉద్యమంలో భాగస్వాములైన అందరినీ కూడా ఒక స్థాయికి నెట్టేసి ఓన్లీ కాంట్రాక్టర్లతోని, అదే విధంగా ఇక్కడ ఏమైనా ఇబ్బంది కలిగినప్పుడు బీజేపీతోని చీకటి ములాఖాత్ అయి ఆ విధంగా పరిపాలన కొనసాగించుకొచ్చిండు. దానికి పర్యవసానంగానే మరి ఈరోజు ఆయన మాట్లాడడానికి అవకాశం లేకుండా ఉంది. కవితమ్మ ఒక చిన్న విషయం మాట్లాడుతా ఉంది. ఆ లెటర్ లో చూసిన ప్రకారం ఏం కనబడుతుందంటే బీసీ డిక్లరేషన్, బీసీ గురించి మాట్లాడుతుంది, రిజర్వేషన్ గురించి. మరి బీసీ రిజర్వేషన్ 10 సంవత్సరాలు ఆమెకు జ్యోతిరావు పూలే గుర్తురాలే, మళ్ళీ నాన్నకు మరి మంత్రివర్గం మహిళలకి ఇమని చెప్పేంత గుర్తురాలే, ఎస్సీ ఎస్టీ బీసీలకు గుర్తురాలే, ఎవరు గుర్తురాలే. ఇప్పుడు పవర్ పోయినాక గుర్తుకొచ్చి ఆ రోజు కేసీఆర్ కదా నేను దళితుని ముఖ్యమంత్రి చేస్తా, లేకపోతే నా మెడగామే తలకాయ తీసుకుంటా అన్నట్టు ఇప్పుడు కొత్త రకమైన ఒరవడికి దారి తీసి, ఎందుకంటే బీసీలను అక్కలు చేసుకున్నట్టు మన సామాజిక తెలంగాణ గురించి మాట్లాడుతున్నట్టు అంతా యాక్టింగ్ చేస్తారు. జనం ఎప్పుడు వీళ్ళు తిరస్కరించిండ్రు. వీళ్ళు చేసిన ఆగడాలు, రాష్ట్రంలో చేసిన అప్పులు, వీళ్ళు చేసిన మరి వ్యవహారం అంతా మరి రాష్ట్రంలో ఈ రోజు అందరు ప్రజలకు తెలిసిపోయింది. రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి గారు, మేము ఫస్టే చెప్పాడు మేము పాలకులంగా సేవకులమని. మేము ఈ రోజు రాష్ట్రాన్ని గాడిలో పెట్టే ప్రయత్నంలో భాగంగా విద్య పైన, ఎమర్జెన్సీ అవసరాల పైన మరి బడ్జెట్ ని కేటాయించడం వల్ల కొన్ని ఆల్మోస్ట్ మాక్సిమం గ్యారెంటీలను అమలు చేస్తున్న క్రమంలో ఈ రోజు మరి స్కూళ్ళను ప్రత్యేకంగా తీసుకున్నాడు. పేదలు చదువుకునే పాఠశాలలో టీచర్ లేక 10 సంవత్సరాల నుంచి టీచర్ పోస్టులు లేక అవన్నీ నిరుపయోగంగా ఉన్నాయి. మరి కొన్ని ఆర్డర్ ఆఫ్ పీరియడ్ తీసుకోవడం పనిచేయడం జరుగుతూ ఉంది. బస్సు సక్సెస్ఫుల్ అయింది, గ్యాస్ సక్సెస్ఫుల్ అయింది. అన్ని ఏం చెప్పినా వాళ్ళకి ఏంటంటే బీజేపీ, బీఆర్ఎస్ మన పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఈ లెక్కన బీఆర్ఎస్ పార్టీలో చీలికలు ఏమైనా మొదలైన అనుకుంటున్నారా? లేదంటే ఈ లేఖ తర్వాత ఇప్పటివరకు ఎవరు కూడా బీఆర్ఎస్ పార్టీ అధిష్టాన నాయకత్వం ఎవరైనా కానీ ఆ త్రయం ఇంకా రెస్పాండ్ అవ్వలేదు దీనిపైన. సో కవిత ఏం చెప్తారు ఇప్పుడు? ఢిల్లీ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత ఏం రియాక్ట్ అవుతారని కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అనిపిస్తోంది. చీలికలు వచ్చినట్టు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అయిన స్టేట్మెంట్ వచ్చి చిన్న ఇన్సిడెంట్ జరగకముందే దాని మీద ట్విట్టర్ లో పెట్టుడు, సోషల్ మీడియాలో పెట్టుడు, ప్రెస్ కుందు మాట్లాడు, ముగ్గురు మా బామ్మర్ది, బావ, కవిత గారు ఇంతమంది మాట్లాడేటోళ్ళు మరి లెటర్ తప్పైతే, ఒకవేళ ఈ లెటర్ పైన అభిప్రాయం కరెక్ట్ కాకపోతే మరి వచ్చి ముందుగానే మీడియా ముందుకు వచ్చి మాట్లాడాలి కదా. ఎవరు స్పందించాలంటే ఉన్నది వాస్తవమే, కానీ సంప్రదింపుల కోసం సాటుకు నడుతున్నట్టున్నది, అందుకోసం చేయలేకపోతా ఉన్నారు. ఈ రోజు మీటింగ్ ఫెయిల్ అయిపోయింది, నువ్వు చెప్పిన దాంట్లో పసలేదు నానా, నువ్వు చేసే తప్పు, బీజేపీతో వంటగాడడం వల్ల మన పార్టీ మునిగిపోయింది, ఆల్టర్నేట్ గా కాంగ్రెస్ కు బీజేపీ కనబడుతున్నట్టున్నది అని చెప్పేసి చెప్పింది. వాస్తవమైన విషయమే చెప్పింది పాపం ఆమె. కానీ ఈ రోజు బీఆర్ఎస్ వాళ్ళు ఎంపీ ఎలక్షన్ లో ఇచ్చి వాళ్ళంతలో వాళ్ళు గోజు తోడుకున్నారు. నెక్స్ట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో కూడా సేమ్ చేశారు. కాంగ్రెస్ నోటిస్తాం అనుకుంటాను కానీ సెక్టర్ భావజాలం ఉన్న పార్టీని మరి అలా మంట కలిపి వాళ్ళ రాజకీయ మనుగడకే ముప్పు చేసుకునే పరిస్థితి వచ్చింది. అదే విధంగా వాళ్ళు చేస్తున్న కరప్షన్ ప్రజలు ఇలా స్వీకరించేసారు. ఎంప్లాయీస్ తో మేము మాట్లాడుతూ ఉన్నాం. ఫీల్డ్ లెవెల్లో ఉంటున్న జెడ్పీటీసీగా లేటెస్ట్ మొన్నే జెడ్పీసీగా పనిచేసిన ఫీల్డ్ లెవెల్లో వాళ్ళు ఓపెన్ గా చెప్పారు పార్లమెంట్ ఎలక్షన్స్ లో మాకు వేయకపోతే బీజేపీకి వేయండి అని. బీజేపీ చెప్పలే, మరి బీజేపీ మాకేయమన్నారు. కానీ ఈ విషయంగా మీరు ఫీల్డ్ లెవెల్ లో జరుగుతుంది. అదే విధంగా ఎమ్మెల్సీ ఎలక్షన్ లో కూడా కాంప్రమైజ్ అయ్యి బీజేపీ వాళ్ళు హన్మకొండ ఎలక్షన్ లో ప్రాక్టికల్ గా చూసినాం, రాకేష్ రెడ్డికి ఓపెన్ గా వేయించిండ్రు ఓట్లు. అంటే వాళ్ళిద్దరు ఒకటే, తెర వెనక ముందు ఒకటి, బజార్లకు వస్తే నువ్వు కొట్టినట్టు అయ్యి నేను ఏడిచినట్టు చేస్తా అనే చందంగా నడతాం తప్ప ప్రజలు గ్రహిస్తా ఉన్నారు. ఉద్యోగులు చెప్పిండు తప్పేందండి? జరిగిన పరిస్థితిని రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు ప్రజల ముందు పెట్టిండు. ఇది ఏం చేద్దాం, మన కుటుంబం, మన ఫ్యామిలీ అందరం కలిసి చేసుకుందామని చెప్తా ఉండు. తప్పేం లేదు కదా.
రైట్. ఇప్పుడు కామోజ్ వెంకటేశ్వర గారు కొన్ని పాయింట్స్ అంటే పాత ఇన్ఛార్జ్లకే అప్పచెప్పారు. ఉద్యమకారుల్ని 25 ఏళ్ళ ప్రస్థానంలో కేసీఆర్తో చాలామంది ఉద్యమకారులు పనిచేశారు. వాళ్ళందరికీ మాట్లాడేటువంటి అవకాశం ఇవ్వలేదు. అండ్ మోరోవర్ బీజేపీ నన్ను అంత సఫర్ చేస్తే బీజేపీ గురించి కనీసం ఒక 4 నిమిషాలైనా మాట్లాడలేదు, ఎందుకు విభేదించలేదు అన్న ప్రశ్నకు సమాధానం ఇప్పుడు వెతకాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఏమంటున్నంటే కవిత గారు ఈ లెటర్ రాసిరన్న అంశాన్ని ముందు మనం మాట్లాడాలి. ఇంకోటి ఏంటంటే అయితే నేను ఏమంటున్నంటే ఇప్పుడు ఈడీ కేసు పెట్టిన తర్వాత ఈ ఈడీలో సాక్ష్యాలు లేవు, ఎక్కడ మనీ లాండరింగ్ జరగలేదనేది మేడం గారి కవిత గారికి బెయిల్ వచ్చింది. అది బీజేపీ వాళ్ళ బీజేపీ కాంగ్రెస్ అని పక్కన పెడితే బెయిల్ వచ్చింది, ప్రజాక్షేత్రంలో క్లీన్ చీట్ వస్తుంది, అది చూస్తారు. ఈ రోజు కూడా పాలమూరు రంగారెడ్డి మీద క్లీన్ చీట్ వచ్చింది చూస్తారు. రాబోయే కాలంలో కూడా కాళేశ్వరం మీద క్లీన్ చీట్ వస్తుంది చూస్తారు. ఇంకొకటి ఏంటంటే కవిత గారు అన్నారు ఏమని 2001 నుంచి ఉన్న వ్యక్తులకు కొంత ప్రియారిటీ ఇచ్చేది ఉండే డాడీ అని రాశారు. దాంట్లో తప్పే ఉంటుంది. ఇప్పుడు లాస్ట్ ఇప్పుడు ఈ జడ్పీటీసీ ఎలక్షన్ లో ఎంపీటీసీ ఎలక్షన్ డైరెక్ట్ చెప్పొచ్చు కదా తండ్రికి, డైరెక్ట్ చెప్పాలి. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే డైరెక్ట్ చెప్పాలా వద్దా అనేది కూడా మన అంశం కాదు కదా. వాళ్ళు ఇప్పుడు డైరెక్ట్ మాట్లాడలేదు కావచ్చు డాడీకి భయపడి. నేను ఏమంటున్నానంటే డైరెక్ట్ డాడీ దగ్గర మాట్లాడే భయం లేకపోతే అన్నను ఇప్పుడు అది సమస్యనే కాదు కదా. ఇప్పుడు నేను ఏమంటున్నా ఇంతకంటే పెద్ద సమస్యలు ఉంటేనో చర్చకు రాదు, ఇంతకంటే పెద్ద సమస్య ఉంటే చర్చకు రాదు. ఒక తండ్రికి ఫీడ్బ్యాక్ ఇస్తే పెద్ద చర్చ అయిపోతుంది. నేను ఏమంటున్నానంటే తండ్రికి భయపడి దూరంగా ఉన్నప్పుడు ఏమైనా మాట్లాడడం ఇబ్బంది అయినప్పుడు ఒక లెటర్ రాసి ఇచ్చిపోతే దాంట్లో తప్పేం జరుగుతుంది? అది తప్పెట్లయితుంది? ఇప్పుడు దాంట్లో ఏమన్నా ఇదంతా సరే మీరు అంటున్నారు తండ్రికి లేఖ రాస్తే తప్పే ఉంటాయి అని చెప్పి చాలా అఫ్కోర్స్ క్యాజువల్గా మీరు దాన్ని డిఫెండ్ చేసుకోవడంలో తప్పేం లేదు. కాబట్టి వీటి వెనకాల చాలా అంశాలు పరిగణలోకి వస్తున్నాయి. మొన్నటి వరకు హరీష్ రావుని పక్కన పెట్టారు అన్నటువంటి హరీష్ రావు ఇప్పుడు మళ్ళీ హరీష్ రావుతో కలుపుకోలేకపోయారు, హరీష్ రావుతో కాంప్రమైజ్ అయిపోయారు అన్నది కనిపిస్తోంది. హరీష్ రావు దగ్గర రెండు సార్లు కేటీఆర్ పోయి కలవడాలు, ఇంటికి వెళ్ళి కలవడాలు, నిన్న కేసీఆర్తో ఫామ్ హౌస్లో హరీష్ రావు 3 గంటల పాటు భేటీ కావడాలు. సో అంతా కలిసిపోయారు. కాకపోతే కవితనే పక్కన పెట్టారా అన్నది ఒకటి. ఇంకొకటి ఏంటంటే జైలుకు పోయి వచ్చిన తర్వాత నుంచి కూడా ఎక్కడ పార్టీ లైన్లో ఉన్నట్టుగా పెద్దగా కనిపించట్లేదు. సొంత ఎజెండాతోనే పోతున్నారా కవిత? పూలే సిద్ధాంతాన్ని ఎత్తుకోవడం, పూలే నినాదాన్ని ఎత్తుకోవడం అండ్ సామాజిక తెలంగాణ నినాదాన్ని ఎత్తుకోవడం. సామాజిక తెలంగాణ ఇంకా రాలేదు. వాళ్ళే బీఆర్ఎస్ పార్టీలో, మీరే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, మీరు కుటుంబంలో ఉన్నారు, ఉద్యమంలో ఉన్నారు, ఉండి బంగారు తెలంగాణ కోసం ఫైట్ చేసిన మీరు సామాజిక తెలంగాణ రాలేదని చెప్పేసి కవితే మాట్లాడితే తెలంగాణ ప్రజలకి రాజకీయాలకు ఏం సంకేతం పోతుంది అన్నదానికి అర్థమే మరో షర్మిల కాబోతున్నదా అన్న సమాధానం కనిపిస్తోంది. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు, రఘునందన్ రావు గారు మరో షర్మిల అయిపోతుంది అన్న అంశం పక్కన పెట్టండి. ఎందుకంటే తెలంగాణలో జరుగుతున్నటువంటి ఈడీ కేసు మీద మాట్లాడండి కిషన్ రెడ్డి గారు, రఘునందన్ గారు. ఇవాళ సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఈడీ ఏం చెప్పింది, దాని మీద మీరు చర్చించండి. ఒక ఫీడ్బ్యాక్ తండ్రికి గౌరవ రేవంత్ రెడ్డి గారికి వాళ్ళ పాప ఏమైనా ఫీడ్బ్యాక్ ఇస్తే దాన్ని కూడా ఇట్లనే చేస్తారా? ఒక కేసీఆర్ కూతురుగా ఒక రాజకీయాల్లో ఉంటేనే చర్చ, రాజకీయాల్లో లేకపోతే చర్చ అంటే ఇప్పుడు చర్చ అంటే నేను చెప్తుంది అదే కదా. రాజకీయాల్లో చర్చ పనిచేశారు, ఎమ్మెల్సీగా పనిచేస్తారు. నేను ఇప్పుడు అదే చెప్తున్నా. రాజకీయాల్లో ఉన్నది కాబట్టి కూతురు ఏదో లెటర్ రాసి దాన్ని చర్చ పెట్టుకుంటున్నాం. ఇంతకంటే పెద్ద సమస్యగా ఈడీ సమస్య ఉంది, దాని మీద చర్చ పెట్టరా బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు? ఇవాళ నేను ఏమంటే ఈడీలో ఎఫ్ఐఆర్ లో రేవంత్ రెడ్డి గారు పెట్టారు. ఇది పెద్ద సమస్య. ఇది ఇప్పుడు ఏమైనా ఎలక్షన్ ఉంది, ఇదేమైనా మునిగిపోయేది ఉందని లేదు కదా. బీఆర్ఎస్ లైన్ వేరు, బీఆర్ఎస్ కు ఉన్నటువంటి ప్రాధాన్యం వేరు తెలంగాణలో. అయితే నేను ప్రయారిటీ చూస్తే కనుక ఏం చెప్పిండంటే ఇంతకు ముందు కేసీఆర్ గారు 8 మంది ఎంపీలు, మేము గెలిచిన 8 మంది ఎంపీలు, బీజేపీ గెలిచింది, కాంగ్రెస్ గెలిచి మొత్తం పార్టీ చతికిల పడిపోయిందని చెప్తే నేనేమంటున్నంటే చతికిల పడ్డ కొట్టిన బాలేక పైకి లేసాం. మాకు 2023 ఎమ్మెల్యే ఎలక్షన్లో వచ్చిన ఓట్లు 90 లక్షల ఓట్లు, కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లు 91,85,000 ఓట్లు, బీజేపీకి వచ్చిన ఓట్లు 32 లక్షలు. ఎవరు సతికిల పడిపోయినట్టు? మాకు 39 మంది ఎమ్మెల్యేలు గెలిచినాం కదా. మేము 1 నుంచే 100కు పోయినాం, మళ్ళీ 100 నుంచి 39కి వచ్చినాం. రేపు 110కి పోతాం కావచ్చు కదా. రాజకీయాలు ఎప్పుడు ఒకే తీరు ఉండవు కదా. సమస్య వచ్చినప్పుడు తక్కువైతే, సమస్య లేనప్పుడు పెరిగిపోతాం. ఇలా రాజకీయాలు ఎట్లుంటాయంటే బీజేపీ ఒకసారి గెలవకపోవచ్చు, కాంగ్రెస్ ఒకసారి గెలవకపోవచ్చు, బీఆర్ఎస్ ఒకసారి గెలవకపోవచ్చు. అది రాజకీయంగా ప్రజలు విశ్వసించి ఓట్లేసేది. ఇలా ఎంపీలు లేకపోయినంత మాత్రాన మా వాదం మారలేదు, మా స్వరం మారలేదు కదా. మేము అసెంబ్లీలో లేవా? మా 39 మంది ఎమ్మెల్యేలు లేరా? మేము బడ్జెట్లో లేవా? మేము ఎక్కడెక్కడ ప్రజల్లో లేవా? మేము ఏమంటున్నామంటే రజతోత్సవాలు పెట్టుకుంటే బాధనే,
కేసీఆర్ గారికి కవిత ఏదో చిన్న లెటర్ రాస్తే బాధనే. ఇవన్నీ ఎందుకు బీజేపీ వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళకు? మీరు పెట్టాల్సినటువంటి భారతదేశం ఆ పాకిస్తాన్లో ముందర పెట్టండి, ఆ కగారు మీద ముందు పెట్టండి, ఇలా ఈడీ మీద ముందు పెట్టండి. రాష్ట్రాన్ని మీరు ఇచ్చిన హామీలు ముందు పెట్టి ముందుకెళ్ళాలి. కానీ ఈ చిన్న సమస్యను పెట్టుకొని కవితకు, కేటీఆర్కు, హరీష్ రావుకు పెద్ద గొడవ. 10 తెలంగాణను పాలించిన పార్టీ గురించి చర్చ పెట్టాల్సినటువంటి అవసరం లేదా? పెట్టమంటున్నాను, పెట్టాల్సింది పెట్టండి. ఏమంటున్నానంటే ఈ ఆరు గ్యారెంటీల మీద పెట్టండి, 6 గ్యారెంటీల మీద పెట్టండి, 2500 మహిళలకు ఇత్తనాల మీద పెట్టండి, ఇంకా చాలా ఇచ్చారు కదా, వాటిపైన కూడా చర్చలు జరుగుతాయి. ఎక్కడ చర్చ జరుగుతుంది? ఎక్కడ చర్చ లేదు. ఒక ప్రధాన ప్రతిపక్షం ప్రతిపక్షంలో కుంపటి రగిలితే అది చర్చ కాదా? రేపొద్దున బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ 2 ముక్కలుగా కాబోతోందా అన్న ప్రశ్నకు అది చర్చ కాదా? నేను ఏమంటానంటే బీఆర్ఎస్ పార్టీ 2 ముక్కలు కాదు కదా, ముక్కలు సరే చూద్దాం బ్రదర్. నేను ఏమంటానంటే ప్రజలు నిర్ణయించాలి. అది 3 ముక్కల, 2 ముక్కల, ఇందిరా కాంగ్రెసా, తృణమూల్ కాంగ్రెసా, లేదా నేషనల్ కాంగ్రెసా, అది ప్రజలు గ్రహిస్తారు. నేను ఏమంటానంటే సమస్య వచ్చినప్పుడే మనకు ఈ ప్రాబ్లం వస్తుంది. నేను ఏమంటానంటే ఇప్పుడు ప్రజాస్వామ్యం ఉన్నా కూడా మీ ఎంపీలు 99 దాటలే. నేను ఏమంటున్నానంటే ఇవాళ మీరు ఇచ్చినట్టే ఇచ్చి తెలంగాణను వాపసు తీసుకుంటే 12 మంది చచ్చిపోయారు. ఇప్పుడు సమస్యలు వచ్చినప్పుడే సమస్య ఉంటది, సమస్యలు లేనప్పుడు ఎప్పుడు ఆర్గ్యుమెంట్ ఉండదు. కాబట్టి నేను ఏమంటున్నానంటే 3 ముక్కలు అవుతుందా, 2 ముక్కలు అవుతుందా ఫ్యూచర్ లో చూస్తాం కదా, మనం భవిష్యత్తులో చూస్తాం. మనం అంటే ఎట్లా మనకు రేపు భవిష్యత్తు ఉంది, రేపు ఏం జరుగుతుంది మనం గ్రహించవచ్చు. 3 ముక్కలు అవుతుందా, 1 ముక్క అవుతుందా రేపు ప్రజలు నిర్ణయిస్తారు, పార్టీ నిర్ణయిస్తుంది. నేను ఏమంటున్నానంటే పార్టీ ముక్కలవడానికి ఆస్కారమే లేదు. ఇవాళ తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ ప్రజల స్వరము. దాన్ని కూడా ఇలా తెలంగాణ తెచ్చిన పార్టీ భారతదేశం. ఇలా మీరు అందాల పోటీలు పెడితే కిదరే కేసీఆర్ అని ఊహించి కేసీఆర్ అని అడుగుతారు వాళ్ళు. రేవంత్ రెడ్డి గారిని అడగడం లేదు. అది చూసుకోవాలి తప్ప పతాకం ఇదే ఈ లెటర్ మీద సమస్య ఇదే సమస్య కాదు కదా. మీరు రాజకీయ అంశాలకు సంబంధించిన దాంట్లో చర్చించండి, మీరు వ్యతిరేకించే వాటిని వ్యతిరేకించండి. ఒక నిమిషం వస్తారు, రామరెడ్డి గారు వస్తారు, మీ దగ్గరకు వస్తే ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ విల్ బి కంటిన్యూడ్. అందుకే గుడ్డు ఆర్ కూల్ కూల్ కూల్. వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. కవిత రాసిన లేఖ వెనకాల చాలా ప్రశ్నలు కనిపిస్తున్నాయి. ఎందుకు భారతీయ జనతా పార్టీ మీద కేవలం 2 నిమిషాల కేసీఆర్ మాట్లాడాల్సి వచ్చింది? సో రానున్న కాలంలో బీజేపీతో మీరేమైనా పొత్తు పెట్టుకోబోతున్నారా? ఫ్యూచర్లో పొత్తు పెట్టుకునే అవకాశం ఏమైనా ఉందంటున్నారు. అట్లాంటి స్పెక్యులేషన్స్ కొన్ని బయటకు వస్తున్నాయి కార్యకర్తల నుంచి, ప్రజల్లోంచి. ఎందుకు బీజేపీని ఎక్కువగా టార్గెట్ చేయలేదు, నన్ను అంత సఫర్ చేసినటువంటి బీజేపీని ఎందుకని మీరు టార్గెట్ చేసి మాట్లాడలేదు అంటూ కవిత చేసినటువంటి కామెంట్స్. సరే, కవిత చేసిందా లేదా ఇంకా అఫీషియల్గా బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ చెప్పలేదు. కవిత కూడా దీనిపైన ఇంకా రెస్పాండ్ కాలేదు. కానీ తెలంగాణ రాజకీయాల్లో మాత్రం సంచలనంగా మారింది. అయితే ఇంకొక ప్రశ్నకు సమాధానం చెప్పాలి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంబోజ్ వెంకటేశ్వర్లు గారు. ఈ మధ్యకాలంలో జైలు నుంచి కవిత వచ్చిన తర్వాత లైన్ సిద్ధాంత్ ద వే ఆఫ్ ప్రజెంటేషన్ మారిపోయింది. సామాజిక తెలంగాణ నినాదాన్ని ఎత్తుకున్నారు.
ఓవైపు బీసీ సిద్ధాంతం, బీసీలకు రాజ్యాధికారం రావాలన్నటువంటి స్లోగన్ తెలంగాణలో నడుస్తోంది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా బీసీ ముఖ్యమంత్రి అవుతారు, అయితే తప్పేంది, కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు. అటు భారతీయ జనతా పార్టీ బీసీ ముఖ్యమంత్రి అన్నారు. అట్ సేమ్ టైం ఇప్పుడు సామాజిక తెలంగాణ అంశాన్ని కవిత ఒక్కరు మాత్రమే దీన్ని ముందు తీసుకెళ్తున్నారు. సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధం ఉందా, బీఆర్ఎస్ పార్టీకి అవుట్ ఆఫ్ ది లైన్ వెళ్తున్నారా? సో ఇప్పుడు జరిగినటువంటి ఈ పరిణామాల నేపథ్యంలో ఏమాత్రం అటు ఇటు అయినా పార్టీ నుంచి బయటకు వెళ్ళినా ఒక కొత్త పార్టీ సామాజిక తెలంగాణ నేపథ్యంలో పెట్టేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయా? ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయిన తర్వాత గౌరవ కేసీఆర్ గారు అసెంబ్లీలో బీసీ తీర్మానం చేసి ఢిల్లీకి పంపించారు 33% ఇవ్వాలని. ఆ రోజు జరిగిన ఆర్ కృష్ణ గారిని కూడా ఢిల్లీకి తీసుకెళ్లారు. సామాజిక తెలంగాణ, భౌగోళిక తెలంగాణ, ఇది బంగారు తెలంగాణ పక్కన పెడితే ఒక్కొక్క లీడర్కి ఒక్కొక్క సమస్య వచ్చినప్పుడు ప్రజలకు వెళ్ళి దాన్ని చేస్తారు. దానికి సంబంధించిన దాంట్లో సామాజిక తెలంగాణ అంశం కూడా ఉండొచ్చు. నేను ఏమంటున్నానంటే, సామాజిక తెలంగాణ కావాలని కూడా అందరూ అనుకుంటున్నారు. కొన్ని మేము 10 ఏళ్ళలో కొన్ని చేయలేకపోయినాం కావచ్చు, ఇప్పుడు చేద్దామనే ఆలోచన రావచ్చు. దాంట్లో కేసీఆర్ గారికి వ్యతిరేకంగా కవిత గారు చేస్తున్న దానికి ఎక్కడ ఏం లేదు. నేను ఏమంటున్నానంటే, కేసీఆర్ గారి బాటలోనే కవిత గారు కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు నడుస్తారు. రాబోయే కాలంలో బీఆర్ఎస్ పార్టీని 20-30 ఏళ్ళు స్టాండ్ చేస్తాము. మాకు రాజకీయ శిక్షణాలు ఇస్తారు, మా కమిటీలు వేస్తాము. రాబోయే కాలంలో జాగృతి నిర్వీర్యం చేస్తాం అనుకున్న, రద్దు చేస్తాం అనుకున్న తర్వాత మళ్ళీ జాగృతి కమిటీలు కూడా వేస్తున్నారంటే సెల్ఫ్ డెసిషన్ వెళ్తున్నట్టు అనిపించట్లేదా? ఇప్పుడు జాగృతి సంస్థ అనేది తెలంగాణకు సంబంధించినటువంటి సంస్కృతి సాంప్రదాయాలను ముందుకు తీసుకురావాలి. మన సాంప్రదాయాలు ఎక్కడైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కనుమరుగానే వాటిని ముందుకు తీసుకురావాలి. బతుకమ్మ కానీ, మన కథలు కానీ, మన హిస్టరీ కానీ, మన హెరిటేజ్ కానీ తీసుకురావాలనే ఉద్దేశంతో జాగృతి పెట్టారు. మళ్ళీ దాన్ని నెక్స్ట్ గవర్నమెంట్ కోసం ప్రయత్నం చేసి మళ్ళీ జాగృతి బలోపేతమైన జిల్లా కమిటీలు వేసుకుంటే దాంట్లో తప్పేం జరుగుతుంది? తప్పే కాదు కదా. నేను ఏమంటున్నానంటే, వికాస్ సమితి కూడా, తెలంగాణ వికాస్ సమితి కూడా ఉంది. దాన్ని మేము అన్ని రకాలుగా పలు రకాలుగా మేము పార్టీని ముందుకు ఎలా తీసుకుపోవాలనే అంశమే తప్ప దీనిలో లుకలుకలు కానీ, బీఆర్ఎస్ పార్టీ ముక్కలవడం కానీ ఎక్కడ ఉండదు. నేను ఏమంటున్నానంటే, గౌరవ కేసీఆర్ గారు చూపించిన బాటలో, గౌరవ కేసీఆర్ గారు నడిచిన బాటలోనే మా ఉద్యమకారులైనా, మా సమస్యల మీద ఉన్నటువంటి ఎమ్మెల్యేలైనా, ఓడిపోయిన ఎంపీలైనా, ఓడిపోయినటువంటి మినిస్టర్లైనా పనిచేస్తాం. రాబోయే కాలంలో తిరుగులేని పార్టీని తీర్చిదిద్దడం మేము నిమగ్నమై ఉంటాం. ఇంకా రాబోయే అక్టోబర్, నవంబర్లో మేము అన్ని చేస్తాం. శేషు సార్ మనతో పాటు జాయిన్ అయ్యారు, రాజకీయ విశ్లేషకులు. శేషు సార్, గుడ్ ఈవినింగ్. సో గత కొంతకాలం నుంచి మనం వాస్తవంగా చూస్తున్నటువంటి పరిస్థితి, బీఆర్ఎస్ పార్టీకి హరీష్ రావు దూరం అవుతున్నారా, హరీష్ రావును బీఆర్ఎస్ పక్కన పెడుతోందా? సో కేటీఆర్, కేసీఆర్ ఇద్దరు మాత్రమే రజతోత్సవ సభలో 2 ఐకాన్లుగా ఉన్నారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ తో హరీష్ రావు ఉన్నారు. హరీష్ రావును పక్కన పెట్టింది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ పక్కన పెట్టారు, కేటీఆర్ పక్కన పెట్టారు అన్నది ఒక వర్షన్ నడిచింది తప్ప ఎవరూ కవిత పైన ఫోకస్ చేయలేదు. బట్ ఆల్ ఆఫ్ సడన్ గా కేటీఆర్ హరీష్ రావుతో భేటీలు కావడం, నిన్న కేసీఆర్ తో హరీష్ రావుతో భేటీ కావడం, సో ఆల్ ఆఫ్ సడన్ గా ఒక లేఖ, కవిత పేరు మీద వచ్చినటువంటి లేఖ, సో కవిత డీవియేట్ అవుతున్నారు, బీఆర్ఎస్ పార్టీలోంచి కవిత బయటికి వెళ్ళిపోతున్నారా? సో ఇవన్నీ 2 రకాల చర్చలు నడుస్తున్నాయి. సో ఆల్ ఆఫ్ సడన్ గా టర్న్ అయిపోయింది చర్చ బీఆర్ఎస్ పార్టీలో. పార్టీ అటు ముక్కలు అవుతుందా, లేదంటే ఇటు ముక్కలు కాబోతుందా, లేదంటే మళ్ళీ కాంప్రమైజ్ కాబోతున్నారా? కేసీఆర్ స్ట్రాటజీ ఎట్లా ఉండబోతోంది, ఏం జరగబోతోంది శేషు సార్? శ్రీకాంత్, కవిత గారు కేసీఆర్ కి రాసినటువంటి లేఖ మనం గత 24 గంటలుగా మీడియాలో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో సింపుల్ గా రాజకీయ పరిభాషలో ఈ లేఖ గురించి చెప్పాలంటే బీఆర్ఎస్ లో టీ కప్పులో తుఫాన్ లాంటిది, అంతే. పెద్దగా దీంతో పెద్ద పరిణామాలు వస్తాయి, బీఆర్ఎస్ పార్టీలో పెద్ద రాజకీయ ప్రకంపనలు వస్తాయి, రాజకీయ పరిణామాలు వస్తాయి, బీఆర్ఎస్ పార్టీ పని అయిపోతుందని ఒకవేళ మనం భావించినా, విశ్లేషణ చేసినా అది పెద్దగా సక్సెస్ అయ్యేటటువంటి ఫార్ములా కాదు. అది ఒక టీ కప్ లో తుఫాన్ లెక్కనే మనం భావించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, ఏ స్పెక్యులేషన్ వచ్చినా బీఆర్ఎస్ లో, అంటే హరీష్ రావు బయటకు వెళ్ళిపోతారు, కొత్త పార్టీ పెడతారు అనేటటువంటి ఊహాగానాలు వచ్చినా, కవిత బీఆర్ఎస్ పార్టీ పైన తిరుగుబాటు చేస్తుంది, కొత్త పార్టీ పెట్టబోతుంది, బయటకు పోతున్నారు అనేటటువంటి ఒక ఊహాగానాలు వచ్చినా, ఇవన్నీ కూడా కేసీఆర్ ఉన్నంత కాలం ఆ పార్టీలో సర్దుమణిగేటటువంటి సంక్షోభాలుగానే మనం చూడాలా. కేసీఆర్ వీటన్నిటిని కూడా సమన్వయం చేసుకొని ముందుకు పోగలిగినటువంటి రాజకీయ యుక్తులు, శక్తులు ఉన్నటువంటి ఒక సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి నేతగానే మనం చూడాలి. కాకపోతే ఏంటి కానీ మీరు అన్నారు 24 గంటల నుంచి జరుగుతున్న చర్చలో ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు రెస్పాండ్ కాలేదు, అధినాయకత్వం కూడా రెస్పాండ్ కాలేదు. దీనిపై కేసీఆర్ నుండి కేటీఆర్ కి బదలాయింపు చేస్తున్నటువంటి సందర్భంలో
ఇద్దరు కీలకమైనటువంటి నేతలు, ఒక పక్క హరీష్ రావు, ఇంకొక పక్క కవిత. వాళ్ళ పాత్ర ఏంటి, ప్రాధాన్యత ఏంటి అని తెలుసుకునేటటువంటి క్రమంలోనే ఈ మీటింగ్లైనా జరుగుతున్నాయి, ఈ లెటర్లైనా బయటకు వస్తున్నాయి అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలా. 2 సార్లు కేటీ రామారావు గారు హరీష్ రావు ఇంటికి వెళ్ళి మాట్లాడినా, లేకపోతే 6 పేజీల లేఖని తండ్రికి రాసి కొన్ని ప్రశ్నలు లేవనెత్తినా, ఆ పార్టీలో మా పాత్ర ఏంటి, మా ప్రాధాన్యత ఏంటి, మా రోల్ ఏంటి తెలుసుకునేటటువంటి క్రమంలో జరుగుతున్న పరిణామాలుగానే చూడాలి తప్ప ఇది పెద్దగా బీఆర్ఎస్ అయితే బీఆర్ఎస్ కవిత లేక బీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తున్నటువంటి విపక్ష పార్టీలకు, అటు బీజేపీకి కాంగ్రెస్ కు ఒక అస్త్రం అందించినట్లుగా అవుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పొజిషన్ లో మరింత సంక్షోభము, మరింత కన్ఫ్యూజన్ క్రియేట్ చేసినట్టుగా అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ రాజకీయంగా ఒక విధమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నటువంటి ఈ క్రమంలో కవిత రాసినటువంటి లేఖ ఖచ్చితంగా విపక్షాలకు ఒక అస్త్రంగా మారుతుంది. పార్టీలో ఉన్నటువంటి శ్రేణుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేటటువంటి అవకాశం ఉంటుంది, ఒక గందరగోళం ఏర్పడేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా రాజకీయంగా కొంత దెబ్బ తగిలేటటువంటి మాట వాస్తవం. కానీ పెద్ద ఏదో పరిణామాలు బీఆర్ఎస్ పార్టీలో జరగబోతున్నాయని మనం ఊహించటమో, లేకపోతే జరుగుతాయని మనం ఆశించటమే దుర్లభం అవుతుంది. కాబట్టి నేను అంటున్నటువంటిది ఏంటంటే ఇది ఒక టీ కప్పులో తుఫానుగా తేలిపోయేటటువంటి అంశంగానే చూడాలి. అంటే మీరు అన్నారు శేషు సార్, మీరు అన్నారు పదవుల బదలాయింపు జరుగుతోంది. సో రేపు పొద్దున కేటీఆర్ ని పార్టీ ప్రెసిడెంట్ చేయబోతున్నారా? సో ఒక సుప్రీం ప్రెసిడెంట్ గా కేసీఆర్ ఉండబోతున్నారా? లేదంటే హరీష్ రావుని ఇంకేదైనా ఒక కీలకమైన పదవి, ఫ్లోర్ లీడర్ లాంటి పదవిలో పెట్టబోతున్నారా? అండ్ వర్కింగ్ ప్రెసిడెంట్ కవిత ఏమైనా అడిగి ఉండొచ్చా? సో దానికి నిరాకరించి ఉండొచ్చా? గతంలో కవితపై ఉన్నటువంటి ఏవైతే లిక్కర్ స్కామ్ ఆరోపణలు ఉన్నాయో మళ్ళీ రేపు పొద్దున వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చినా కానీ కుటుంబ సభ్యులకే వర్కింగ్ ప్రెసిడెంట్ తీసుకుంటున్నారు. సో ఇది ఒక నింద వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయా? సో వీటి నేపథ్యంలోనే కేసీఆర్ పక్కన పెట్టారా? సో ఇది ఖచ్చితంగా కావాలి, నా పరిస్థితి ఏంటని చెప్పి కవిత డిమాండ్ చేసి ఉండొచ్చా? అందుకే ఈరోజు ఈ లేఖ బయటకు వచ్చి ఉండొచ్చా? ఒకవేళ యాక్సెప్ట్ చేయని పరిస్థితుల్లో కవిత బయటకు వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయా? ఈ 4-5 క్వశ్చన్స్ లో క్లియర్ కట్ గా చెప్తారా? ఇప్పుడు శ్రీకాంత్, ఒకటి ప్రాంతీయ పార్టీల వారసత్వపు రాజకీయాలలో ఖచ్చితంగా వారసులకే పట్టాభిషేకం జరుగుతుంది, వారసులకే పదవులు దక్కుతాయని భారతదేశ రాజకీయ ముఖ చిత్రం అంతా కూడా గతంలో చెప్పింది, ఇప్పుడు కూడా చెప్తుంది కదా. కాబట్టి ఒక విషయంలో చాలా ఖచ్చితంగా మనం ఒక నిర్ణయానికి రావాల్సింది ఏంటి అని అంటే, ఖచ్చితంగా కేసీఆర్ వారసుడుగా కేటీఆర్ వస్తారనేటటువంటి విషయం స్పష్టం. కాకపోతే 2 కీలకమైనటువంటి పొజిషన్స్ లో ఒక పవర్ సెంటర్స్ గా ఉన్నటువంటి కవిత, ఒక పవర్ సెంటర్ గా ఉన్నటువంటి హరీష్ రావు ఏ పాత్ర పోషించబోతున్నారు అనేటటువంటిది ఇంపార్టెంట్. పార్టీలో వాళ్ళకి దక్కే ప్రాధాన్యత ఏంటి, వాళ్ళు పోషించబోయేటటువంటి పాత్ర ఏంటి అనేదే కీలకంగా అక్కడే తేడాలు వస్తున్నాయి. రాజకీయాల్లో ఎంత బంధుత్వం ఉన్నా, ఎంత దగ్గర వాళ్ళైనా రాజకీయాలు అనేవి, పవర్ అనేది చాలా ప్రమాదకరమైనటువంటి అంశం. మీరు తమిళనాడు మోడల్ ని ఫాలో అవుతారా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ మోడల్ ని ఫాలో అవుతారా? తమిళనాడులో డిఎంకే ఒక మోడల్ ఇచ్చింది, కనిమొళి స్టాలిన్. ఆంధ్రప్రదేశ్ లో ఒక మోడల్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి, షర్మిల. బట్ ఏ మోడల్లో బీఆర్ఎస్ పార్టీ రాజకీయ పరిణామాలు భవిష్యత్తులో తీసుకోబోతున్నాయి అనేటటువంటిదే ఒక అంశంగా మనకు ఒక పరిణామంగా కనపడుతుంది తప్ప, బట్ ఏది జరిగినా ప్రాంతీయ పార్టీల్లో సర్వసాధారణం. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఉత్తరప్రదేశ్ లో ఎంబీసీలకు ప్రాతినిధ్యం వహించేటటువంటి ఒక పార్టీని సోనేవాల్ అనేటటువంటి వ్యక్తి స్థాపించారు. దాని పేరు అప్నాదల్. సోనేవాల్ యాక్సిడెంట్ లో చనిపోయిన తర్వాత తల్లి బిడ్డలే పార్టీని 2 ముక్కలు చేశారు. ఇవాళ మోడీ క్యాబినెట్ లో సోనేవాల్ కూతురు మంత్రి పదవిలో ఉంటే దానికి అగనెస్ట్ గా సోనేవాల్ భార్య అప్నాదల్ ఎస్ పార్టీని నడుపుతున్నారు. అంటే తల్లి బిడ్డకే రాజకీయాల్లో సఖ్యత లేకుండా పార్టీని చీల్చారు, తండ్రి కొడుకులకే సఖ్యత లేకుండా పార్టీని చీల్చినటువంటి ఉదంతాలు ఎన్నో భారతదేశంలో చూసాము. కాబట్టి ఈ బీఆర్ఎస్ పరిణామాలు ఎటు దారి తీయబోతున్నాయి. బట్ కేసీఆర్ ఉన్నంత కాలం బీఆర్ఎస్ పార్టీలో ఈ ముగ్గురు కలిసికట్టుగా శేషు సార్ ఇది ఆల్ ఆఫ్ సడన్ గా రాత్రికి రాత్రి ఊడిపడ్డటువంటి లేఖ కాదు. సో ఒక 20 రోజుల తర్వాత బయటకు వచ్చినటువంటి లేఖ. అండ్ జైలు నుంచి కవిత బయటకు వచ్చిన తర్వాత ఆమె వే ఆఫ్ మాట్లాడే విధానం కానీ, జనాల్లోకి వెళ్ళేటువంటి విధానం కానీ, మాట్లాడే లైన్ కానీ కంప్లీట్లీ పార్టీ ఒక లైన్లో ఉంటే కవిత ఒక లైన్లో కనిపిస్తోంది. పూలే నినాదాన్ని ఎత్తుకుంది, సామాజిక తెలంగాణ నినాదాన్ని ప్రత్యేకంగా ఎత్తుకుంది. అక్కడక్కడ సీఎం అన్నటువంటి నినాదాలు కూడా కవిత నుంచి ఈ మధ్య కాలంలో వినిపిస్తున్నాయి. సో ఇక్కడ ఏమైనా ఒక నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి, అదే పెద్ద ప్రశ్న కనిపిస్తోంది.
నువ్వు శ్రీకాంత్ ఒక ఒక స్పెక్యులేషన్ మనకి ఈ మధ్య వచ్చింది. జైలుకు పోయి వచ్చిన వాళ్ళందరూ ముఖ్యమంత్రులు అవుతున్నారు అనేటటువంటి ఒక రాజకీయ పరమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తమైనప్పుడు, ఒక విశ్లేషణలు వ్యక్తమైనప్పుడు కవిత జైలుకు పోయి వచ్చారు కదా, కాబట్టి కవిత ముఖ్యమంత్రి అవడానికి అవకాశాలు ఉన్నాయి అనేటటువంటి ఒక అర్హత ప్రమాణాన్ని మనం తీసుకున్నాం కదా. తీసుకున్నప్పుడు చాలా మంది కవిత అనుచరులు ఏం నినాదం చేస్తున్నారంటే కాబోయే సీఎం అనేటటువంటి, ఇది అటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ ఇటు తెలంగాణ రాజకీయాల్లోనూ ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి ఏ ఫంక్షన్ కి ఏ మీటింగ్ కి అటెండ్ అయినా వాళ్ళ వెనకాల ఉన్నటువంటి మంది మాగదులు చేస్తున్నటువంటి అంటే అక్కడక్కడ ఫంక్షన్ లో అక్కడిక్కడ అయితే ఓకే గానీ ఒక సమాచారం ఏంటంటే సీఎం అనేటటువంటి నినాదాలు తీసుకొచ్చి చేస్తున్నటువంటి సందర్భాలు మనం చూసాం కదా. అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే కవిత గత కొంతకాలంగా పార్టీ లైనప్ కి భిన్నంగా సామాజిక సమస్యలను ఎత్తుకున్నారు. ఒకటి అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టడం, రెండోది బీసీలకు 42% రిజర్వేషన్లు అనేటటువంటి విషయం, బీసీ సమస్యలను తలకెత్తుకోవటం, బీసీ విషయాల మీద అనేక జిల్లాలలో జాగృతి ద్వారా సమావేశాలు పెట్టడం తోటి తనని తాను ఒక ప్రూవ్డ్ పొలిటీషియన్ గా నిరూపించుకునేటటువంటి క్రమంలో, ఒక కొత్త డైరెక్షన్ తీసుకునేటటువంటి క్రమంలో, ముఖ్యంగా తన అరెస్ట్ తర్వాత పార్టీలో తన ప్రాధాన్యతను పెంచుకునేటటువంటి క్రమంలో సామాజిక అంశాలను ఇతివృత్తంగా ఎన్నుకున్నారు. సామాజిక అంశాలను బేస్ చేసుకొని ఒక లీడర్షిప్ ని పార్టీలో డెవలప్మెంట్ చేసుకునేటటువంటి ప్రక్రియలో కల్వకుంట్ల కవిత ఆ నినాదాలు ఎత్తుకున్నట్లుగా మనకి కనపడుతుంది. బట్ ఇక్కడ విషయం ఏంటి అనంటే, ఎవరు ఏ స్థాయిలో ఉండాలనేది పార్టీ నిర్ణయిస్తుంది, ఎవరు ఏ స్థాయికి ఎదుగుతారనేది ప్రజలు నిర్ణయిస్తారు. అంటే పొజిషన్స్ పార్టీ నిర్ణయిస్తే భవిష్యత్తులో రాజకీయంగా వచ్చేటటువంటి అవకాశాలని ప్రజలు నిర్ణయిస్తారు కాబట్టి, బట్ ఏ నినాదం వెనకాల ఏ ఉద్దేశాలున్నా, బట్ కవిత ఎత్తుకున్నటువంటి ఒక సామాజిక తెలంగాణ పార్టీ లైనప్ కు భిన్నంగా ఉంది. పార్టీ లైనప్ దాని మీద పోవట్లేదు, కానీ కవిత వేరే మార్గంలో కొత్త లైనప్ తీసుకొని ఒక సోషల్ లీడర్ గా ఎస్టాబ్లిష్మెంట్ చేసుకునేటటువంటి ప్రయత్నాలు మొదటి నుంచి అదే చేసింది. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా పార్టీలో జాగృతి అనేటటువంటి సంస్థను పెట్టి దాని ద్వారా ఒక లీడర్షిప్ ఎస్టాబ్లిష్మెంట్ చేసుకునేటటువంటి ప్రయత్నం కల్వకుంట్ల కవిత చేశారు. ఇంకొకటి ఏంటి అనంటే 2014లో గనక కవిత పార్లమెంటు మెంబర్ గా గెలిచి ఉంటే జాతీయ స్థాయి నాయకురాలుగా ఒక ఎస్టాబ్లిష్మెంట్ జరిగేదే. కానీ తన రాజకీయ జీవితంలో జరిగినటువంటి ఒక పెద్ద బిగ్ మిస్టేక్ ఏంటంటే 2014లో తన లోక్సభ ఓడిపోవడంతో రాజకీయంగా కవిత వెనకబడింది అనేటటువంటి విషయాన్ని గమనించాలా. రెండోది లిక్కర్ కుంభకోణంలో ఇరుక్కొని తీహార్ జైలుకు వచ్చిన తర్వాత కవిత ఒక లీడర్షిప్ ని కోల్పోయింది అనేటటువంటి విషయాన్ని గమనించాలా. కాబట్టి ఇవాళ పార్టీలో తన ప్రాధాన్యతను పెంచుకోవటానికి, తన రోల్ ఏంటో కన్ఫర్మ్ చేసుకోవడానికి ఈ లేఖ రాసినట్లుగా కనపడుతుంది. రామరెడ్డి గారు, సో గతంలో కొన్ని సందర్భాల్లో కేసీఆర్ ఒక మాట అన్నారు, పార్టీ పెట్టడం అంటే పాండబ్బ పెట్టినంత ఈజీ కాదని చెప్పేసి. అది అందరికీ వర్తిస్తుంది. బట్ కుటుంబం నుంచి ఒకవేళ బయటకు వెళ్ళి పార్టీ పెడితే నడిపేటువంటి పరిస్థితిలో కవిత ఉందా, కవితకు అంత మద్దతు ఉందా, లేదంటే శేషు గారు చెప్పినట్టు తన రోల్ ఏంటో తెలుసుకోవడానికి లేఖను బయట పెట్టారు, ఇదంతా కాంప్రమైజ్ అయ్యేటువంటి ఇందాక ఒక కామెంట్ టీ కప్లో సునామీ లాంటిదని చెప్పేసి, సో అట్లానే భావించవచ్చు దీన్ని రామరెడ్డి గారు? అనలిస్ట్ శశి గారు చెప్పింది 99% కరెక్ట్, 100% చెప్పకూడదు కాబట్టి చెప్తున్నాను. ఎందుకంటే ఆమె వెళ్ళి పార్టీ పెట్టలేదు, అంత కెపాసిటీ లేదు, అంత సీన్ లేదు. ఆమె రాజకీయాల్లో పబ్లిక్ లో ఉండడం కోసం కేసీఆర్ కవిత కలిసి ఆడిన డ్రామానే ఈ లెటర్. నిజంగానే కవిత కనుక కేసీఆర్ తప్పులు పట్టుంటే నువ్వు ప్రతిపక్ష నాయకుని పోయి అసెంబ్లీకే రావట్లేదు అన్న పాయింట్ కంపల్సరీ మెన్షన్ అయి ఉండేది. నిజంగానే కవిత కేసీఆర్ తప్పులు పట్టుంటే పార్టీ పరువు పోతుంది, నువ్వు రావట్లేదు, నువ్వు ఇటు ప్రజల దగ్గరకు రావట్లేదు, ఒక ఎమ్మెల్యే కూడా పనిచేయట్లేదు, నువ్వు అసెంబ్లీకి ప్రతిపక్ష నాయకుడు రావట్లేదు అని అసలు ఆ పాయింట్ లేవదీసేది. అది ఆమె ఇద్దరు బిడ్డను ఎట్లా మీడియాలు ఉంచాలి, తర్వాత కాళేశ్వరమే తనకు వచ్చిన నోటీస్ ఎట్లా డైవర్ట్ చేయాలని కేసీఆర్ కవిత కూడబడుకొని రాసిన డ్రామానే ఈ లెటర్ ఒకటి. ఇంకోటి కేసీఆర్ అక్కడ రజతోత్సవంలో మాట్లాడిందంటే ఈ రేవంత్ రెడ్డి కేసు 10 ఏళ్ళ ఓటుకు నోటు కేసు, కెమెరా ముందు రెడ్ హ్యాండ్ గా దొరికిన కేసు, దాన్ని నిర్వీర్యం చేశాడు. దానికి కేసీఆర్ తన కోఆపరేషన్ ఇచ్చాడు. ఇప్పుడు అందుకే రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద కేసు పెట్టకుండా కాలేజ్ విషయాలు కమిషన్ల కోసం కమిషన్ ఇచ్చి చేస్తే ఇక మేమిద్దరం ఒకటైన విషయం ప్రజలకు వెళ్తుంది, దాన్ని డైవర్ట్ చేయడం కోసం రేవంత్ రెడ్డి అటాక్ చేశాడు. అది ఒక డ్రామా. ఇద్దరు ఒకటే కుటుంబ పార్టీలు, ఇద్దరు ఎంఐఎం దోస్తులు, వాళ్ళ మధ్య మాట్లాడుతున్నానికి ఓవైసీ బ్రదర్లు ఉన్నారు. బీజేపీ బీఆర్ ఒకటి కాదు, గతంలో కూడా కొండలరెడ్డి గారు ఇది కాంగ్రెస్ బీఆర్ కలిసి పోటీ
కలిసి ప్రభుత్వం కోమటిరెడ్డి గారు ఇది కుటుంబ డ్రామానా, కేసీఆర్ స్ట్రాటజీనా, కేసీఆర్ వ్యూహంలో భాగమా, బీఆర్ఎస్ పార్టీ పైన అటెన్షన్, ఇది కాంప్రమైజ్ అయ్యేటువంటి పంచాయతీ? ఒక్క నిమిషం రామరెడ్డి గారు, 1 సెకండ్. కోమటిరెడ్డి గారు ప్లీజ్. ఇది 100% కుటుంబ డ్రామానే. బట్ ఆ రోజు డయాస్ మీద స్క్రీన్ మీద చూడంగానే కేవలం కేసీఆర్ కేటీఆర్ అంటే యువరాజుకు పట్టాభిషేకం చేయడానికి పెట్టుకున్న మీటింగ్ అది. ఆ దాంతోనే హరీష్ రావు కావచ్చు, కవిత కావచ్చు, వాళ్ళకి స్టార్ట్ అయింది. మేము డౌన్ ఫాల్ అయిపోతున్నాం అనే విషయం స్టార్ట్ అయిన తర్వాతనే ఇదంతా చర్చకు దారితీస్తా ఉంది. ఈ రోజు కొంచెం లెటర్ రూపంలో బయటకు లీకేజ్ అయి ఉండొచ్చు, కానీ అది వాళ్ళ అంతర్గత సమస్య అయినా ఆమె చెప్పిన పాయింట్లు ఏవైతే ఉన్నాయో అవి 100% నిజమే. బీజేపీతో ములాఖాత్ అండి కాబట్టి బీజేపీ గురించి మాట్లాడలే. అదే విధంగా కవిత గారు మరి 10 ఏళ్ళ డాడీ అడగలే, కాంగ్రెస్ దేనికి పనికిరాదు, తీవ్ర వ్యతిరేకత రాబిడ్ సాబ్ లాంగ్వేజ్ రెడ్డి కేంద్ర మంత్రి చెప్తాను కొడతానంటే ఇవన్నీ అక్కరాని విషయాలు మాట్లాడే లాంగ్వేజ్ మంచిగా మాట్లాడదాం. ఎవరమైనా వినండి భాయ్ సాబ్, రేవంత్ రెడ్డి ఓటు కేసు గురించి మాట్లాడుతా ఉన్నారు. రేవంత్ రెడ్డి దమ్మున్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి దమ్మున్నాడు కాబట్టి కేసు వినండి నేర్చుకోండి. ఫస్ట్ రేవంత్ రెడ్డి ఓటు నోటు కేసులో మీరు ఇబ్బంది పెట్టి ఇన్ని రకాల కేసులు పెట్టించినా, మరి ఈడీ చేసినా, ఏ కేసులు పెట్టినా భయపడు కాంగ్రెస్ లోకి వచ్చాడు, కాంగ్రెస్ లో కొనసాగుతాడు, ప్రతిపక్షంలోకి వచ్చాడు. భయానికి ఈడీ కేసులకు, టీఆర్ఎస్ కేసులకు భయపడి మీరు ఇద్దరు కలిసి జరుగుతుంది తప్ప ఇప్పుడు కొండలరెడ్డి గారు ఒక్క నిమిషం కొండలరెడ్డి గారు 1 సెకండ్ రామరెడ్డి గారు ఒక్క నిమిషం. శేషు సార్ 1 సెకండ్ కొండలరెడ్డి గారు ఒక్క నిమిషం. 1 సెకండ్ ఒక్క నిమిషం కొండలరెడ్డి గారు, ప్లీజ్ కోఆపరేట్. కొండలరెడ్డి గారు 1 సెకండ్. అప్పు చేసి కాళేశ్వరం దోసుకొచ్చిన రాష్ట్రాన్ని మీరు మీకు మాట్లాడక ఎక్కడండి. ఒక్క నిమిషం ఎనీవే 1 సెకండ్ కొండలరెడ్డి గారు ఒక్క నిమిషం. ఇది కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ మధ్యలో జరుగుతున్న యుద్ధం కాదు. ఒకరినొకరు ఆరోపణలు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. బీఆర్ఎస్ లో ఏం జరగబోతోంది, కామోజ్ గారు ఫైనల్ కన్క్లూడ్. ఒక్క నిమిషం. 1 సెకండ్ కొండలరెడ్డి గారు 1 సెకండ్. టైం లేదు దయచేసి, టైం లేదు. వస్తాను, కామోజ్ గారు వస్తాను. శేషు సార్ కన్క్లూడ్ జస్ట్ 30 seconds ప్లీజ్. శ్రీకాంత్, లేఖ తర్వాత పరిణామాలు ఏంటి, లేఖ తర్వాత పరిణామాలు ఎట్లా మారబోతున్నాయి, కవిత ఈ లేఖ పైన ఏ విధమైన వివరణ ఇవ్వగలుగుతుంది, కేసీఆర్ ఎలా స్పందించబోతున్నారు, బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఏంటి, వైఖరి ఏంటి అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇది ఒక అంశం. రెండో అంశం ఏంటంటే కవిత రాజీ పడుతుందా, రాజీనామా చేస్తుందా? పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2, మనం ఊహిస్తున్నట్టుగా లేకపోతే స్పెక్యులేషన్స్ ఉన్నట్టుగా, విశ్లేషణలు జరుగుతున్నట్టుగా పార్టీ పెట్టే బలం ఉందా, తన వెంట నడిచేటటువంటి బలగం ఉందా? ఈ ప్రశ్నలకు సమాధానం దొరికితే మనం చేస్తున్నటువంటి చర్చకు ఒక కంక్లూజన్ వస్తుంది. బట్ ఈ అన్నిటికీ సమాధానం ఇవ్వాల్సినటువంటి వ్యక్తులు ఇద్దరు. ఒకటి లేఖ రాసినటువంటి కల్వకుంట్ల కవిత, రెండోది లేఖ రిసీవ్ చేసుకున్నటువంటి పార్టీ అధినేత అయినటువంటి కేసీఆర్. వాళ్ళిద్దరు సమాధానాల తర్వాతనే ఒక ఖచ్చితమైనటువంటి క్లారిటీ వస్తుంది. ఏది ఏమైనప్పటికీ కవిత లేవనెత్తినటువంటి అంశాలు చర్చనీయాంశమే. కవిత లేవనెత్తినటువంటి అంశాలు బీఆర్ఎస్ పార్టీలో కీలకమైనటువంటి అంశాలే. రెండోది, కేసీఆర్ తీసుకోబడినటువంటి నిర్ణయం బీఆర్ఎస్ భవిష్యత్తుని నిర్ణయించబోతుంది, దాని బలాన్ని నిర్ణయించబోతుంది. పాయింట్ కేసీఆర్ తీసుకున్న నిర్ణయం బీఆర్ఎస్ భవితవ్యంతో పాటు కవిత భవితవ్యాన్ని కూడా నిర్ణయించబోతున్నాయి. సో ఫైనల్ గా ఏం చెప్తారు? ఇప్పుడు శేష్ సార్ చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది. ఎందుకంటే శేష్ సారు ఎనాలిసిస్ చేసి ఇప్పుడు మా భవిష్యత్ అంతా రాబోయే 20-30 ఏళ్ళ కోసమే మాకు గోలు. ఇప్పుడు టీ కప్లో తుఫాన్ లాగానే మా పరిస్థితి ఉంది. టీ కప్లో తుఫాన్ లాగానే, అది రేపు సాయంత్రం వెళ్ళడం మర్చిపోతారు అందరూ. రాబోయే కాలంలో మా సెల్స్ని ఎట్లా తెచ్చుకోవాలి, మా భవిష్యత్ ఏంది, మా సభ్యత్వం ఎలా చేయాలి,
బీఆర్ఎస్ పార్టీ బీజేపీని మా కాంగ్రెస్ పార్లమెంట్ ఎలా ఎన్నికలు ఎదుర్కోవాలి అయిపోయినాయి, అంతే. అదే అంశం అయిపోయింది. తప్ప మేము వేరే నేను చెప్తున్నా కదా తెలంగాణ కోసమే మా పార్టీ Right, పుట్టింది. conclude. దాంట్లో మాకు ఎలాంటి లుకలుకలు లేవు. ఎంపీ రాబోయే ఎలక్షన్ కాలంలో ఎమ్మెల్సీ మీరే చేతుల్లో చూస్తారు. ఉంటాడు. థ్యాంక్ యూ అయిపోయింది, కామోజ్ పార్టీ వెంకటేశ్వర గారు, టికెట్ థ్యాంక్ యూ కొండలరెడ్డి గారు, అందం రామరెడ్డి గారు, శేషు సార్. సో కవిత రాసిన లేఖ తెలంగాణలో ప్రకంపనలు పుట్టిస్తోంది. మరి ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో ఒక సంచలనంగా మారింది. సో దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి వాళ్ళు ఇద్దరే. ఒకటి లేఖ రాసిన కవిత పేరు మీద సర్క్యులేట్ అవుతున్నటువంటి లేఖ, అట్ సేమ్ టైం లేఖ రిసీవ్ చేసుకున్నటువంటి కేసీఆర్. సో ఇప్పటివరకు హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ ఎక్కడ రెస్పాండ్ కాలేదు ఈ లేఖ పైన. సో మరి కాసేపట్లోనే కవిత హైదరాబాద్ చేరుకోబోతున్నారు అమెరికా నుండి. సో కవిత ఏం రెస్పాండ్ కాబోతున్నారు, తెలంగాణ రాజకీయాలు ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి, కొత్త పార్టీ దిశగా కవిత అడుగులు ఉండబోతున్నాయా, లేదంటే పార్టీలో ఒక హోదా కవితకైనా కల్పించబోతున్నారా, పార్టీలో ఒక పదోన్నతులు జరుగుతున్నాయా, కేటీఆర్ని సుప్రీం చేయబోతున్నారా? సో ఇవన్నీ కూడా ఒక చర్చ బీఆర్ఎస్ పార్టీలో బలంగా నడుస్తుంది. లెట్స్ సీ దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ ఐ న్యూస్.